Madam. Yeah, I'm ready, madam. Actually, so everything is fine. Mute all. I cannot see, madam. I cannot see that option. So usually, I think you didn't make me host. Did you? You did? Yeah, sure. Let me check it. Yeah. Yeah, you made me host. Mute all. Yeah, I can see, madam. Even if I get it, I mean, sometime meanwhile they will add, madam. So I can able to mute all. Okay, madam. But I think there are only 53, madam. There are now 53 only students. 53 students are there. Oh, you are doing keep on. Oh, great, great. Okay. No problem. Oh, great. Sure, sure, sure. Definitely, madam. Thank you. Yeah, no problem, madam. Thank you. Have a nice day, madam. Bye. Okay, so right. So yeah, good morning to all. Yeah, let me wait a few more minutes until I can see the more participants. Yeah, I'm okay. Yeah, let me share. I just want to record myself too. Okay. Yeah, good morning to all. Yeah, today basically we're gonna start ఈ లెసన్ లో మనకి ఏంటంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ చాప్టర్ ని మనం ముందుగా అర్థం చేసుకున్నట్టు అయితే డెఫినెట్ గా వీ గోనా అండర్స్టాండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ ద చాప్టర్.
ఫస్ట్ ఏంటంటే రే ఆప్టిక్స్. వాట్ ఈస్ ద రే ఆప్టిక్స్? సో వీ గోనా యూజ్ ద రేస్, అంటే మొత్తము కాంతి కిరణాలను వాడి మనము వేరు వేరు కటకాలు అనుకోండి, దర్పణాలు అనుకోండి, ప్రిజం పట్టకం అనుకోండి, ఇలాంటి వాటి మీద పడ్డప్పుడు హౌ ఇట్ యునో what is going to happen, ఏమవుతుంది అనే దానికి మనము ఇక్కడ రే ఆప్టిక్స్ లో స్టడీ చేస్తాము. అవే కాకుండా ఇంకా చాలా వరకు రెయిన్బో అనుకోండి, ఎండమావులు, సో ఇవన్నీ కూడా మనం మిరేజ్, వాట్ ఎవర్ మిరేజ్, లెన్సెస్, మిర్రర్, క్రిటికల్ యాంగిల్, వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్, ఆప్టికల్ ఫైబర్, డైమండ్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ కూడా వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ డైమండ్, సో ఇవన్నీ కూడా మనము ఇందులో ఈ చాప్టర్ లో అంటే ఇది మొత్తం మీద కైండ్ ఆఫ్ లైక్ థియరీ చాప్టర్ లాగా ఉంటుంది. వి మే నాట్ సీ మెనీ ప్రాబ్లమ్, బట్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ ఎందులో ఉంటాయంటే లెన్స్ మీద, లెన్స్ మేకర్ ఫార్ములా మీద కానీ, కటకాలు దర్పణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎంసెట్ లో, బట్ స్టిల్ మనం అన్ని కొన్ని ఎట్లాగో మనం ప్రాబ్లమ్ సెషన్ ఒక క్లాస్ ఉంటుంది కాబట్టి అందులో చేద్దాము. అయితే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు అన్ని కూడా అంటే లైట్ తన మీద పడితే ఎలా రెస్పాండ్ అవుతుందని. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఎలా, మీకు అర్థమైందా కాదని నాకు ఎప్పుడు తెలుస్తుంది? మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి ఎస్ గుడ్ సార్ బాగుంది అనేది అప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ, వా రియలీ గుడ్, ఓకే గుడ్, సో ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ లిటిల్ బిట్. అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కూడా కొంత, అంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెగిటివ్ వచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ఇంప్రూవ్ అవ్వాలా. మనం ఎవరం కూడా 100% కరెక్ట్ కాదు, 100% ఎవరికి నాలెడ్జ్ ఉండదు, ఏ సైంటిస్ట్ అయినప్పటికీ కూడా. ఒకటి ఏంటంటే, సో ఇందులో మనము లైట్ పడితే ఎలా రెస్పాండ్ అవుతుంది ఆ డివైస్. ఇప్పుడు మిర్రర్ ఉంది, మన అద్దం, నేను కనిపిస్తున్నాను మీకంటే ఎట్లా, డెఫినెట్ గా ఇక్కడ ప్రిన్సిపల్ పనిచేస్తుంది, ఆప్టిక్స్ ఉంది. అంటే మనం అద్దం ముందు నిలబడి మనం ముఖం చూసుకుంటున్నాం అంటే డెఫినెట్ గా దెర్ ఇస్ ఏ ప్రిన్సిపల్, రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్. అది అలాంటివన్నీ కూడా అంటే ఎట్లా మనం సింపుల్ గా ఫిజిక్స్ అక్కడ ఆలోచించాలన్న. ప్రతిరోజు మనం ఇంట్లో చేస్తున్నటువంటి పనులన్నిటికీ కూడా ఏం చేయాలా, ఫిజిక్స్ ని అప్లై చేయాలన్నా. ఓ అద్దంలో ముఖం చూసుకుంటున్నా, ఎందుకు కనిపిస్తున్న అద్దంలో అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్టు అవుతే నిజానికి ఎంత మంచిగా డైజెస్ట్ అవుతుంది ఫిజిక్స్ అంటే. చాలా అంటే మీరు జనరల్ గా ఏంటంటే మనకు ఒక ఫోబియా క్రియేట్ చేశారు, ఫిజిక్స్ అంటే టఫ్ అని. దట్స్ నాట్ నన్. ఫిజిక్స్ ఈజ్ ద బెస్ట్ సబ్జెక్ట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మీకు చెప్పాలంటే తెలుగు కంటే కూడా ఈజీది, అంత ఈజీ నాన్న, చాలా ఈజీ. అంటే నిజానికి మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను డిగ్రీలో కానీ పీజీలో కానీ ఒక్క రోజు చదవకుండా కూడా 90% వచ్చేది. ఎందుకంటే అది ప్యాషన్, ఇంట్రెస్ట్ అంతే. చదవకున్నా కూడా మార్కులు వచ్చేది అంటే ఏంది, వాట్ ఎవర్ సర్చ్ సేస్ ఇట్ గోస్ ఇన్ టు ద బ్రెయిన్ అని మనకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయేది అంతే. అది మంచిగా అర్థం అనిపించేది, ఒక స్వీట్ తిన్నట్టుగా అనిపించేది అంతే. అంతే తప్ప మనం ఒకటే చూడాలన్న, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ అనేది మనం ఫుట్బాల్ లాగా ఆడుకోవచ్చు. దట్స్ ఇట్, వెరీ ఈజీ. సో అది రే ఆప్టిక్స్ అంటే మనం ఇక్కడే మరి ఎట్లా సార్, మనము ఇంతకుముందుకు ఆల్రెడీ వేవ్ చాప్టర్ చదువుకున్నాం, వేవ్ ఆప్టిక్స్. సో అయితే మనం అడ్వాన్స్కి వెళ్ళాము. సో అప్పటికి ఐ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్, అది మొత్తం ప్రిపేర్ అయ్యాను కాబట్టి, అది స్లైడ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఐ స్టార్టెడ్ దట్ వన్. బట్ యాక్చువల్లీ మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత అది స్టార్ట్ చేసి ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఏంటంటే అగైన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ కణ సిద్ధాంతము, తరంగ సిద్ధాంతం అన్ని కూడా ఉంటాయి. నేను మళ్ళీ వాటి ఇన్ డీటెయిల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కణ సిద్ధాంతం న్యూటన్ అని, హైగెన్స్ తరంగ సిద్ధాంతం హైగెన్స్ అని, ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా మనము జంప్ కావచ్చు. సో కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో రే ఆప్టిక్స్ కి వచ్చినట్టు అయితే ఒక కరెంట్ స్లైడ్. ఓకే, లెట్ మీ పుల్ దిస్ అప్ మళ్ళా. ఓకే, మళ్ళీ డ్రా చేస్తున్నా, బోర్డ్ మీద డ్రా చేయొద్దు, నాకు ఎవరు కూడా బోర్డ్ మీద డ్రా చేయ. ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు డ్రా ఆన్ ద బోర్డ్. ఓకే ప్లీజ్, యూ హ్యావ్ టు మెయింటైన్ దాట్. సో అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారు, రే ఆప్టిక్స్ గురించి చూసినట్టు అయితే అంటే కిరణ దృశ్య శాస్త్రము అంటే మనకు కిరణ దృశ్య అనగానే మనకు అర్థం కావాలన్న. దృశ్య అంటే ఏంటి, విజబుల్, మన కంటికి కనిపించే రేస్, విజబుల్. సో మన కంటికి కనిపించే వాటి గురించి మనము కలర్స్ వాటి గురించి స్టడీ చేస్తాం ఇక్కడ.
అంటే మనకు కనిపించే తరంగదైర్ఘ్య వ్యాప్తి ఎంత ఉంటుంది బేటా? 400 నానోమీటర్ నుంచి ఎంతవరకు ఉంటుంది? 750 నానోమీటర్స్ ఉంటుంది. సార్ మాకు వి డోంట్ నో నానోమీటర్. నానా ఇది మనము నానోమీటర్స్ అనేది ఇంతకుముందు చెప్పిన లెసన్లో మీటరు, సెంటీమీటరు, మిల్లీమీటరు, మైక్రోమీటర్ ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి ఫిజిక్స్ లో. సో తెలియదు అంటే ఫస్ట్ చిన్న స్కేల్ గురించి వెళ్దాం. నానో, ఓకే, నానో అంటే 10⁻⁻⁹ మైక్రో, సో 10⁻⁻6 మిల్లీ 10⁻⁻3. సో ఇలా మనకు వెళ్తా ఉంటుంది. సెంటీమీటర్, మీటర్ అవి ఎలాగో మీకు స్కేల్ మీద కనిపిస్తూ ఉంటాయి. విజువలైజేషన్ చేసుకోవాలి సార్. మిల్లీమీటర్ అంటేనే స్కేల్ మీద ఒక లైన్, అవునా నాన్న? సో మన తల ఎంటుకలు చూస్తే మేబీ 1 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉంటాయి. మిల్లీమీటర్ కన్నా 1/2 మిల్లీమీటర్ ఉండొచ్చు, అంటే మైక్రాన్లలో ఉంటుండొచ్చు థిక్నెస్. సో మరి నానోమీటర్ ఎట్లా విజువలైజేషన్ చేసుకోవాలనేది క్వశ్చన్. సో మరి ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలి సార్? అట్లా ఐ మీన్ అలాంటి ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలి నాన్న? మనం ఇప్పుడు మీరు గోల్డ్ చూస్తారు, మీరు అందరూ కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు, బంగారం అన్ని పెట్టుకుంటుంటారు కదా. అలాగే మనము ఐరన్ కానీ, కాపర్ కానీ, ఇవన్నీ తీగలు, అల్యూమినియం ఫాయిల్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడ థిన్ ఫిలిం తీసుకొచ్చి మనము ర్యాప్ ఉంటుంది, అల్యూమినియం ర్యాప్ ఉంటుంది కదా. ఇవి కొన్నిసార్లు మనం ఫుడ్ ర్యాప్ చేస్తూ ఉంటాం. అయితే దాంట్లో ఆటమ్ సైజ్ వరకు కొలవచ్చు నాన్న. Really, I feel so happy because when I was doing research, I did like microscope like studies, like I myself నేను సిల్వర్ గోల్డ్ ఆటమ్స్ ని తయారు చేశాను. సార్ ఎలా చేస్తారు సార్ అనేది క్వశ్చన్ కూడా వస్తుంది బెట. అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు సిల్వర్ తయారు చేయాలంటే ఏం కావాలి మనకు? సిల్వర్ నైట్రేట్ కావాలి సొల్యూషన్. సిల్వర్ నైట్రేట్ మీకు అందరికి కూడా తెలుసు, ఓకే. అలాగే గోల్డ్ తయారు చేయడానికి ఆరం క్లోరైడ్ అంటారు, అంటే AuCl3. అంటే ఆరం క్లోరైడ్ నుంచి కానీ సిల్వర్ నైట్రేట్ గురించి కానీ ఎలా తయారు చేస్తాము అంటే మనం ఆటమ్ని సపరేట్ చేస్తాం. ఇప్పుడు సిల్వర్ నైట్రేట్ నుంచి మొత్తం ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే ఒక సొల్యూషన్ వస్తుంది, వైట్ సొల్యూషన్. అందులో అన్ని కూడా ఏముంటాయి? వెండి పరమాణులు ఉంటాయి, సిల్వర్ ఆటమ్స్ ఉంటాయి. సో సిల్వర్ ఆటమ్స్ ని ఒక్కసారి నువ్వు మైక్రోస్కోప్ లో చూసి దీని సైజు లైక్ 2 నానోమీటర్స్ ఉంటుంది అంటే ఎంత ఒక రేంజ్, అంటే మన బ్రెయిన్ మొత్తం అసలు వా అనిపిస్తుంది. సో అలాంటి స్టడీస్ నేను చేశాను, అవి తయారు చేశాను, సింథసైజ్ చేశాను నేనే మొత్తము. ఆ మైక్రోస్కోప్ అంటే స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉంటుంది అన్న, టన్నలింగ్, ఇంకోటి TEM అంటారు, SEM TEM. SEM అనేది అంత క్లారిటీ రాదు బేట. SEM అంటే స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, అంటే ఆల్మోస్ట్ మనం ఎలక్ట్రాన్ యొక్క స్కాటరింగ్ ద్వారా మనము ఒక పదార్థంలోకి పంపించినప్పుడు అందులో ఉన్నటువంటి పరమాణువుల స్ట్రక్చర్ వస్తుంది బేట. కానీ TEM టన్నలింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో ఏమవుతుందంటే ఒక్క ఆటం కూడా ఆల్మోస్ట్ అంటే ఒక 2-3 ఆటమ్స్ కలిసి మనకు కనిపిస్తూ ఉంటాయి, అంటే అటువంటి స్ట్రక్చర్ వస్తుందట. సో వెరీ వండర్ఫుల్. అంటే కాంతి అనేది వీటన్నిటికీ ఏం వాడతామంటే కాంతి. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అయినా టన్నలింగ్ మైక్రోస్కోప్ అయినా కాంతిని వాడి మనము ఒక పదార్థంలో ఉన్నటువంటి పరమాణువుల స్ట్రక్చర్ను కూడా మనము ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఎంత టెక్నాలజీ పెరిగిందో చూడండి. ఇప్పుడు సోలార్ సెల్స్ వచ్చాయి, చిన్న సైజు వస్తుంది బెట్ట. ఇప్పుడు మన ఇంటి పైన పెద్ద పెద్ద పెట్టుకుంటాం, చిన్న సైజు ఉన్నటువంటి సోలార్ సెల్ని మనం పెట్టుకోగలిగితే మన ఇంట్లో కరెంటు, ఇంకా మన కరెంటు బిల్లు కట్టం, మన వచ్చినట్టు సోలార్ సెల్ నుంచి వచ్చినటువంటిదే వాడుకొని మనమే ఇంకా గవర్నమెంట్కి అమ్మొచ్చు. అలాంటి టెక్నాలజీ రాబోతుందన్న. సో మీరు సైంటిస్టులు అవుతే ఐ విష్ మీరు సైంటిస్టులు అందరూ అవ్వగలిగితే మన దేశాన్ని మీరు మొత్తం కూడా ఎలా చేయాలంటే నెంబర్ 1 ప్లేస్లో మనం అందరం ప్రయత్నించాలి. దట్ ఈస్ వాట్. ఓకే, ఐ డోంట్ వాంట్ గో డెప్త్ ఆఫ్ రీసెర్చ్, బట్ ఐ వాంట్ టు మోటివేట్ సమ్ టైమ్ బికాస్ దిస్ హెల్ప్స్ ఎ లాట్. మీకు తెలియదు ఫిజిక్స్ అంటే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకోవడమే కాదు నాన్న. ఫిజిక్స్ అంటే చాలా ఉంది లైఫ్లో నేర్చుకోవాల్సింది. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో లెట్ మీ మూవ్ టువర్డ్స్ ది సో మనకు ఓకే ఇంత అంటే మనకు కనిపించే తరంగాల యొక్క కాంతి తరంగదైర్ఘ్యం ఎంత ఉంటుంది? 400 నుంచి 7. ఈ 750 అనేది మనకు ఎరుపు కలర్ కు ఉంటుందన్న. ఈ 400 అనేది వైలెట్ కలర్ అంటే ఊదా రంగుకు ఎరుపు రంగు. అయితే కాంతి వేగం ఎంత ఉంటుంది సార్ అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ అన్న. ఇది మనం చెప్పుకున్నది. ధ్వని వేగం ఎంత ఉంది సార్ అంటే 340 మీటర్/సెకండ్.
ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది నాకు, చాలా మంది అడుగుతా మేబీ మీరు అడగొచ్చు కూడా డెఫినెట్ గా. అయితే మెరుపు వస్తుంది కదా బేట, ఆకాశంలో మనకు మెరుపు వస్తుంది, ముందు క్వశ్చన్ అడుగుతారు జనరల్ గా, మెరుపు ముందు వస్తుందా శబ్దం ముందు వస్తుందా అని అంటాడు. అంటే మనకు బాగా సౌండ్ వస్తుంది వర్షం వచ్చినప్పుడు, భయమై మనం అందరం ఇంట్లోకి వెళ్ళిపోతాం. మన పేరెంట్స్ చెప్తారు, నన్ను ఇంట్లోకి రాబెట్ట, ఇంట్లోకి ఉండొద్దు, అక్కడ మెరుపు వచ్చి మన మీద పడుతుంది, ఇలాంటివన్నీ అంటారు కదా నాన్న. సో మరి ఏమవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. అలాంటి క్వశ్చన్స్ మనము ఫిజిక్స్ అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్న, మనమే అంటే మన పేరెంట్స్ కి చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి? డెఫినెట్ గా మనము చెప్పాలా. సో కాబట్టి అది నేను కొంచెం చెప్తాను, వెయిట్. ఓకే. సో ఏందంటే మనకు ఇప్పుడు మెరుపు ముందు అంటే కాంతి ముందు కనిపిస్తుందా శబ్దం ముందు వస్తుందా అనే క్వశ్చన్. సౌండ్ వచ్చినప్పుడు, మెరుపు వచ్చినప్పుడు మీరే చెప్పాలి అలా ఆన్సర్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను ఆన్సర్, కనిపిస్తుంది. ఏ వేగం ఎక్కువ బయట? కాంతి వేగం. ధ్వని వేగం ఎంత? 330, 340, 350 అంతే ఉంటుందండి. ఇక్కడ ఒక సింగిల్ 340 కాదు, మనం 330 నుంచి 350 వరకు తీసుకుంటాం ధ్వని వేగం. ధ్వని వేగం కూడా మారుతూ ఉంటుంది, ఘన పదార్థాల్లో వేరేగా ఉంటుంది, సాలిడ్స్ లో వేరేగా ఉంటుంది, లిక్విడ్స్ లో వేరేగా ఉంటుంది, మనకు గాలిలో వేరేగా. ఇది మోస్ట్లీ గాలికి సంబంధించింది. ఓకే, మేబీ ఆటమ్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి ఘన పదార్థాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువ ద్రవ పదార్థాల్లో ఉంటుంది, ఇంకా తక్కువ 340 ఏమో గాలిలో ఉంటుంది, ఎందుకంటే అణువులు దూరం దూరంగా ఉంటాయి కాబట్టి వేగం తక్కువగా ఉంటుంది. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో బాగుంది. మరి ఇప్పుడు ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు సార్, మీరు ట్విస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు చేద్దాం అది డిస్కస్ చేద్దామంటే మీరు లాస్ట్ చేస్తాను. డెఫినెట్గా మనకు కనిపిస్తూనే ఉందండి, కాంతి వేగం ఎక్కువ కాబట్టి కాంతి ముందుగా వస్తుంది, ధ్వని వేగం తక్కువ కాబట్టి ధ్వని తర్వాత వినిపిస్తుంది. మెరుపు ఫస్ట్ కనిపిస్తుంది, తర్వాతనే ధ్వని వస్తుంది బేట. రైట్, ఇంకా మనం ఇంకా చెప్పుకుందాం, మెరుపు ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీరు వెయిట్ చేయాలి. ఆ ఆన్సర్ ఎందుకు వస్తుంది, ఆ మేఘాల నుంచి మనకు ఆ మెరుపు ఎందుకు వస్తుంది? చాలా మంది చనిపోతా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, బోల్డ్ ఎవ్రీ ఇయర్ చాలా మంది చనిపోతున్నారు, థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోతున్నారు దానివల్ల. సో అది ఆ క్వశ్చన్ మీరు ఆలోచించండి, మెరుపు ఎందుకు వస్తుంది? కింద భూమి మీద పడ్డప్పుడు ఏమవుతుంది, అందుకు అది ఏమవుతుంది? మనం మొత్తం కొలాప్స్ అయిపోతుంది, చెట్టు అయితే మొత్తం డ్రై అయిపోతుంది, మనుషులం అయితే ఇమ్మీడియట్ గా స్పాయిల్, ఇంత ఏం మిగలదు. ఒకవేళ నీ మీద ఇట్లా పడిందంటే మొత్తం ప్లాస్మా అయిపోతాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవి నాన్న క్వశ్చన్స్ రేట్ చేయమని నేను ఎప్పుడు చెప్పాను? 9:30కి, అంటే 9:30 నుంచి మీదేగా. సో యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్. మధ్యలో వేస్తుందంటే నాకు కాన్సన్ట్రేషన్ పోతుంది అంటే నేను ఏదో సో మీరు క్వశ్చన్స్ రేట్ చేయడం మాత్రము యూ ఆస్క్ 9:30 to 9:50. ఓకే. సో ఇంకా ఏంది? కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. వెరీ గుడ్. అంటే ఇది మనకు తెలుసు, లైట్ అయ్యంగానే రూమ్ మొత్తం వ్యాపిస్తుందంటే స్ట్రేట్ లైన్ గా వెళ్ళిపోతా ఉంటుంది, రుజు మార్గంలో వెళ్ళిపోతా ఉంటుంది. సో మరి ఇంకా సార్, మరి మనకి ఇంకా అంటే రే ఆప్టిక్స్ గురించి ఇంకా మనం కొన్ని నేర్చుకుంటున్నాము. రే ఆప్టిక్స్ వరకు మనకి ఏంటంటే ఇవన్నీ గుర్తొస్తాయి. అసలు ఏంటి? కాంతి దర్పణం మీద పడితే ఏమవుతుంది? కాంతి దర్పణం మీద పడితే మనకి ఇమీడియట్ గా మనకు తెలిసింది ఏంటి? పరావర్తనం చెందుతుంది. సార్ పరావర్తనం చెందితే ఏమవుతుంది సార్? మరి పరావర్తనం అంటే మాకు చాలా మందికి తెలియదు. డెఫినెట్ గా అంటే తెలవాలని కాదు, తెలిసి ఉండొచ్చు, చాలా మంది 90% మెంబర్స్ తెలిసి ఉండొచ్చు, మేబీ ఫ్యూ మెంబర్స్ తెలియకపోవచ్చు. పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ బెట్ట. ఇప్పుడు నా కంప్యూటర్ ఈ ల్యాప్టాప్ లో నేను నా ముఖం చూసుకోగలుగుతున్నంటే డెఫినెట్ గా రిఫ్లెక్షన్ ఉంది. సో అలాగే మీరు మీ అద్దంలో మన ముఖం కనిపిస్తుందంటే డెఫినెట్ గా రిఫ్లెక్షన్ ఉంటుంది. అదే పరావర్తనం. నథింగ్ లైక్ అంటే ఇక్కడ ఏంటంటే కాంతి కిరణము మనకు ఏదైనా దర్పణం మీద పడి తిరిగి అదే యానకంలోకి వస్తే దాని పరావర్తనం అంటారు. ఒక కాంతి కిరణము ఒక యానకం నుంచి మనకు ఈ యొక్క దర్పణ తలం మీద పడి తిరిగి పరావర్తనం చెందినట్లయితే దాన్ని తిరిగి అదే యానకంలోకి వస్తే దాన్ని పరావర్తనం అంటున్నారు. దట్ ఈస్ క్లియర్. మరి అప్పుడు ఏమవుతుంది సార్ అంటే పతన కోణము పరావర్తన కోణం ఏమవుతాయి? సమానం. దే ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మస్ట్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఈ రెండు కూడా ఈ పతన కోణం ఎట్లయితే మనం పతన కోణంతో పడిందో, ఇప్పుడు లంబం ఉంటుందనా, ఆ లంబానికి ఇలా పడుతుంది. సో ఈ కోణము అనేది మనకు
డెఫినెట్ గా రిఫ్లెక్షన్ అనేది మళ్ళీ అదర్ వే ఉంటుంది. ఈ పరావర్తన మనం చదువుకున్నాం ఎంత లాస్ట్ చాప్టర్ లో చూసుకున్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ మీకు ఇమాజినేషన్ ఉందని అనుకుంటున్నాను. సో పరావర్తన నియమం నేర్చుకున్నాం అక్కడ కూడా. సో పతన కిరణము, పరావర్తన కిరణము, పతన బిందువు వద్ద గీసిన లంబాలు ఒకే తలంలో ఉంటాయి. ఇది కూడా పరావర్తన నియమం, పరివర్తన కాదు బట్టి ఇక్కడ పరావర్తన తప్పడింది. సో పరావర్తన నియమములకు, పరావర్తనకు సంబంధించిన నియమాలు ఉన్నాయి నాన్న. ఆ నియమాలు ఏంటంటే పతన కోణము పరావర్తన కోణానికి సమానము. ఇంకొకటి ఏంది, పతన కిరణము పరావర్తన కిరణము దాన్ని గీసిన లంబాలు తలంలో మీరు గుర్తుంచుకోవాలి. సో కమింగ్ టు ది స్లోలీ మనం వెళ్ళిపోతున్నాం నాన్న. ఇంకా కొంచెం రే ఆప్టిక్స్. ఇక్కడ మనము కణమ తరంగం అనేది మాట్లాడలే, కణ స్వభావం గురించి మాట్లాడుతున్నామా, తరంగ స్వభావం. ఇది ముందు చాప్టర్లోనే నేర్చుకున్నాం బెట. అంటే కాంతికి కణ స్వభావము, తరంగ స్వభావం, కణ స్వభావం ఉందని ఇంట్రడక్షన్ లో ఉంది ఈ చాప్టర్ లో. సో అక్కడికి వెళ్ళినాక మొత్తం తరంగం గురించి మాట్లాడుకున్నాం ఆ చాప్టర్ లో. డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, పోలరైజేషన్, ధ్రువణము, వివర్తనము, వ్యతికరణము అవన్నీ కూడా నేర్చుకున్న తరంగ స్వభావం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు వాటి గురించి ఇక్కడ మనకు కాదు, మనం నేర్చుకోవేది కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు దర్పణం ఉంది అన్న. దర్పణం ఎలా వస్తుంది? గోళాకార దర్పణం అంటే ఏంటి? గోళాకార దర్పణం అంటే ఏంటి మరి? గోళాకార దర్పణం అంటే ఒక గోళం తీసుకున్నాం నన్ను. ఒక గోళం తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే కట్ చేయండి, ఒక తలాన్ని దాంట్లోకి వెళ్ళి కట్ చేస్తే ఏమవుతుంది, దాంట్లో మనకు కుంభాకార కటక. ఇప్పుడు ఆ కటకం ఏదైనా మనకు తలం, ఏ తలం నుంచి పూత పూసామనేది ఇంపార్టెంట్. కట్ చేసాము, ఒక సైడ్ పూత పూస్తుంది పుటాకార దర్పణం అవుతుంది, ఇంకో సైడ్ పూత పూస్తుంది కుంభాకార దర్పణం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు గోళం బెట, గోళం ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న తల కట్ చేసేసా. ఇది గోళము, కట్ చేసా. కట్ చేస్తే ఏమైంది, ఇది పుటాకార తలం, ఇది కుంభాకార తలం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పూత ఉంటే మనది పుటాకారం అయింది. ఇక్కడ సైడు ఇక్కడ లోపలంగా పూతుంటే కుంభాకారంగా అయింది. సో మనము గోళాకారంగా ఉన్నటువంటి ఒక వస్తువును దర్పణంగా భావించి దాన్ని మనము కట్ చేసినట్టు అవుతే ఒక భాగాన్ని, దాంట్లో మనకు అంటే పుటాకారం కానీ కుంభాకారం కానీ మనం పేర్లు ఎలా పెట్టుకున్నామంటే లోపలగా ఉన్న పుటాకారం కానీ ఇది ఏమో కుంభము అంటాం ఇట్లా. సో కాన్వెక్స్ ఇది కాన్కేవ్ అంటే లోతు, కాన్కేవ్ గా అంటే లోతు ఉంటుంది కాబట్టి కాన్కేవ్ అంటే ఏదో లోయ ఉంది అంటాం కదా. దట్ ఈస్ యాక్చువల్లీ నథింగ్ బట్ మీరందరూ కూడా బట్టిగా పుటాకార కుంభాకార నో డోంట్ టెన్స్. పుటాకార అనేది కొంచెం తెలుగు వర్డ్స్ కొద్దిగా లింక్ తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఇఫ్ యూ గో ఫర్ ది కాన్కేవ్ అనేది మంచి మీనింగ్ ఉంది. కాన్కేవ్ లాగా ఉంటుంది. ఇక్కడ కాన్వెక్స్ అంటే ఇట్లా ఉబ్బుతలం అన్నట్టు. సో ఆ విధంగా ఈజీగా అర్థమవుతుంది. బట్ టూ నేమ్స్ మీరు అంటే తెలుగు ఇంగ్లీషు లింక్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. రైట్, బాగుంది. ఒక గోళాకార దర్పణం జామితీయ కేంద్రాన్ని ఏమంటాం? ఇప్పుడు ఇలా ఉంది నాన్న, దీన్ని ఏమంటాం? లోపల కేంద్రం ఎక్కడుంటుంది? ఇది గోళాకార దర్పణము, దీన్ని కట్ చేసాము. దీని కేంద్రం ఏడుంటుంది నాన్న? సెంటర్లో ఉంటుంది కదా. ఎందుకంటే ఇది కట్ చేయక ముందుకు ఉన్నటువంటి కేంద్రం ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? దర్పణ కటక దర్పణం, దర్పణ కేంద్రం, ధ్రువము, దర్పణ ధ్రువము పోల్ అండ్ సెంటర్ కదా. దర్పణ ధ్రువము దర్పణ కేంద్రం, యాక్చువల్లీ దర్పణ కేంద్రం అంటారు. ఓకే, అలాగే మనము దర్పణ కేంద్రం నాన్న ఎవరో డ్రా చేస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా మన స్టూడెంట్స్ మీరు ఇది అగ్లీగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎంత చెప్పినా కూడా మీరు రాస్తూనే ఉన్నారు. ఓకే, అయితే దర్పణ కేంద్రము అంటారు. ఓకే, అది పోలేమో దాని పైన ఉంటుందన్న. పోలేమో ఇక్కడ ఉంటుంది, ఆ కేంద్రం నుంచి దానికి పోల్. దర్పణ ఇక్కడ ధ్రువం పట్టింది, దర్పణ కేంద్రం నాన్న. అయితే గోళాకార కటక జామితీయ కేంద్రం ఇది మనం దర్పణం గురించి నేర్చుకున్నాం. అదే విధంగా కటకం కూడా ఉంటుందన్న. కటకం అంటే నథింగ్ బట్ ఏం బెటా? కటకం అంటే ఏం చెప్పండి? దర్పణం అంటేనేమో ఒక సైడ్ పూత ఉంటుంది, కటకం అంటే పూత ఉండదు. దట్స్ ఇట్. మనం దాన్ని పెద్దగా కష్టంగా చూడదు బెట, కన్ఫ్యూజన్ చేస్తూనే ఉంటది. బట్ ఏంటంటే కేవ్ అన్నప్పుడు, మిర్రర్ ఉన్నప్పుడు
మనం మిర్రర్ లో మన ముఖం మీరు ఏం చేయండి అంటే అద్దం తీసుకుని దాని వెనక సైడ్ ఉన్నటువంటి లేయర్ తీసి కనిపిస్తుంది, ముఖం కనిపించదు కదా. సో దర్పణం అన్నప్పుడు మన ముఖం కనిపించాలంటే దాని వెనక సైడ్ పూసేస్తాం అంటే కోటింగ్. This is Nabanita. Hello, Yes. sir. Sir, Yeah. Students are writing that they are not able to understand the voice actually. So can you just reduce the speed little bit so they can understand it? Speed, okay. Little bit speed so they will understand it better. No problem. Okay, sir. Thank you. Oh, no problem. Yeah. అయితే ఓకే నానా. అయితే ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది గోళాకారంగా ఉందనుకుంటే అందులో ఒక భాగాన్ని కట్ చేస్తే ఇప్పుడు ఇది మనము ఇక్కడంగా దర్పణము, ఒకవేళ దర్పణం గురించి మాట్లాడుతున్నాను, దర్పణం గురించి మాట్లాడుతున్నప్పుడు పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం రెండు ఉంటాయి నాన్న. ఆ రెండు దర్పణాలు మరి ఎట్లా నేను అర్థం చేసుకోవాలి సార్ అనేది మీకు మేబీ డౌట్ ఉండొచ్చు. అయితే పుటాకారంగానే కేవ్ అంటే దర్పణం అనగానే మనకి ఏం గుర్తురాలా, ఒక సైడ్ కోటింగ్ అంటే పరావర్తనం, ఒక తలము పూసేస్తాం అంటే కాంతి కిరణాలను తన గుండా ప్రయాణించకుండా మనం ఏం చేసాము, ఒక సైడ్ ని పూసాం, రైట్. సో కాబట్టి కాంతి అనేది ఇలా వెళ్ళి తిరిగి బ్యాక్ వస్తుంది, దీన్ని పుటాకార దర్పణం అని. నేను చూపిస్తా ఈ డయాగ్రామ్ మొత్తం, డోంట్ వరీ. ఇంకా మనం ఇంకా జస్ట్ బిగినింగ్ లో ఉన్నాము. సో ఇట్ సైడ్ కాంతి ఇప్పుడు నేను ఏమంటుంది, ఇటు సైడ్ పడ్డాయి కాంతి, ఇటు సైడ్ పడ్డప్పుడు ఏమవుతుంది, ఇది కుంభాకార తలం అవుతుంది. కాంతిలా పడి ఇది యానకంలో ఇలా వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయిందని, అది కుంభాకార దర్పణం. ఓకే, ఇవి దర్పణాలు. అయితే కేంద్రం ఏదో సెంటర్ లో ఉంటుంది. ఓకే, అయితే ఇలాగ కటకాలు కూడా ఉంటాయి నాన్న. కటకం అనగానే ఏంటంటే నేను ఇప్పుడు పూత ఉండదు. ఇప్పుడు కుంభాకార కటకం ఏమవుతుంది, కాంతి ఇలా వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇటు సైడ్ పూత లేదు. కటకం అంటే కటకం అనేది జస్ట్ లైక్ మనకు ట్రాన్స్పరెంట్ గ్లాస్, వాటర్, నీరు, నూనె, ఇవన్నీ కూడా అంటే మనం ఆ కటకం లాగా చేసుకోవచ్చు. అంటే కాంతి తన గుండా ప్రయాణింప చేయాలి, అటువంటి వాటిని మనము కటక పదార్థాలుగా తయారు చేసుకోవచ్చు నాన్న. ఓకే, సో మీరు డోంట్ వరీ, ఇంకా చాలా ఎనిమేషన్స్ ఉన్నాయి, చాలా అర్థమవుతుంది మీకు, టెన్షన్ పడకండి. ఇప్పుడు గోళాకార దర్పణ ధ్రువాన్ని వక్రతా కేంద్రాన్ని కలిపే రేఖను ప్రధాన అక్షం అంటారు. సార్ ఇప్పుడు ఇది నాన్న మీకు విజువలైజేషన్ కష్టంగా ఉంటది, బట్ నేను చెప్తాను. ఇప్పుడు ఇలా ఉంది నాన్న, దీంట్లో కేంద్రం నేను అడిగితే ఏం చెప్తారు అంటే గోళ కేంద్రకం మనకు తెలుసు. ఈ మధ్యల బిందువు నుంచి ఏదైనా ఒక తలానికి అప్పుడు గీస్తే ఏమైతే ప్రధానాక్షం కదా. ప్రధానాక్షం అంటే మీరు అన్ని 10th లో చదువుకున్నారన్నా, మీరు మళ్ళీ చెప్తున్నాను మీకు. ప్రధానాక్షం అంటే ఏం లేదు, గోళ కేంద్రం ఉంది కదా, ఇక్కడ ఈ తలం నుంచి ఈ తలానికి గీసామనుకో ప్రధానాక్షం అయింది అంటే రెండు చివర్లు కలుపుతాం కదా, కేంద్రంగా ఉండబోతుంది, అది ప్రధానాక్షం అవుతుంది. సో పోలు అంటే ధ్రువమేమో ఏదైనా తలం మీద ఉన్న బిందువే ధ్రువము అవుతుందని. ఓకే, సో దట్ ఈస్ గుడ్. సో మూవింగ్ ఇన్ టు ఇంకా కొన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి, నేనేం స్పీడ్ వెళ్ళను మనకు, ఎందుకంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సిలబస్ అనేది అవుతూనే ఉంటుంది, బట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వక్రతా కేంద్రం అంటే ఏంటి, ఇందాక ఏం చెప్పినాం, వక్రతా కేంద్రం గుండా అంటే గోళాకార దర్పణం యొక్క అన్ని లంబాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా వక్రతా కేంద్రం, ఇప్పుడు ఇది కట్ చేసా, దీని యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు దీని మీద కాంతి పడితే కటకం మీద కానీ దర్పణం మీద పడితే ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి, దాన్నే వక్రతా కేంద్రము అంటే. ఇప్పుడు ఇది దర్పణం కానీ కటకం, దర్పణం అనుకుంటే అది పుటాకార కావచ్చు, కుంభాకార కావచ్చు నాన్న. కాంతి కిరణాలు అన్ని కూడా పడి తిరిగి ఒక దగ్గర కానీ మళ్ళీ కేంద్రీకృతం అవుతాయి కదా. ఇప్పుడు మన ముఖం మనం ఎలా అనిపిస్తుంది, కాంతి కిరణాలు దర్పణం మీద పడి తిరిగి ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతం అవుతాయి కాబట్టి మన ముఖం కనిపిస్తుంది. దూరం పోతున్న కొద్ది ఏమవుతుందో మీకు తెలిసే ఉంటుంది సమతల దర్పణం గురించి. సో అది గోళాకార వక్రతా కేంద్రం అంటాను నాన్న. సో మరి నాభి అంటే ఏంటి క్వశ్చన్ ఇక్కడ. నాభి, ఈ పదాలన్నీ కూడా నాన్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఇప్పుడు మనం నేర్చుకున్న పదాలు ఏం లేదు, ప్రధానాక్షం,
గోళా కటక కేంద్రం, దర్పణ కేంద్రం అంటే ఏంటి, కటకం అంటే ఏంటి, దర్పణం అంటే ఏం లేదు నాన్న, అది పరావర్తనం చెందు కాంతి తన మీద పడ్డప్పుడు అదే యానకంలోనికి వస్తే అది దర్పణం పరికరం అంటాం. అంటే పడి తిరిగి వెనక్కి వస్తుంది. ఓకే, మనం కటకం అనుకుంటే ఇలా వెళ్ళిన కాంతి ఇలా రాదు, తిరిగి వేరే ఒక యానకంలోని ఇంకొక యానకంలోనికి వెళుతుంది. అది కటకం. కటకాల 2 రకాలు ఉన్నాయి, దర్పణాల 2 రకాలు ఉన్నాయి. దర్పణాల 2 రకాలు పుటాకార, కుంభాకార. కుంభము అనగానే మీకు ఏం గుర్తు రావాలో, ఉబ్బెత్తుగా ఉన్నటువంటి తల. పుటాకార గుర్తు రాగానే డెప్త్ ఉన్నటువంటి తలం, కాన్కేవ్ అంటే లోయలాగా ఉన్నటువంటి తలం. సో ఈ క్లారిటీ రావాలన్న మీకు. అయితే కటకము, దర్పణము, కుంభ, పుటాకార కటకాలు, దర్పణాలు ఇవన్నీ అర్థమైతే నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే, అయితే ఇప్పుడు కేంద్రకం, పోల్. ధ్రువము అంటే ఏంటి, పోల్ ఏంటి, గోళాకార కటక కేంద్రకం అంటే నేను చెప్పాను, గోళం కట్ చేయక ముందుకు ఉన్నటువంటి కేంద్రమే అది కటక కేంద్రకం అంట. ఓకే రైట్. వక్రతా కేంద్రకం అంటే ఈ వక్రాన్ని కట్ చేసినాక ఆ కిరణాలు ఎక్కడైతే కేంద్రీకృతం అవుతాయో అది వక్రతా కేంద్రం అంటారు. ఇంకోటి నాభి అంటే నాభీయ కేంద్రం అంటారు. గోళాకార దర్పణంపై పడిన కాంతి కిరణాలు అన్ని కూడా పరావర్తనం చెంది, ఇందాక చెప్పుకున్నాం కదా వక్రతా కేంద్రం అని, దాన్ని మనము నాభి కేంద్రం అని కూడా అంటాం. వక్రత అన్ని కిరణాలు మనము పరావర్తనం చెంది ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతాయి. ఆ బిందువునే నాభి లేదా వక్రతా కేంద్రం అని కూడా అంటారు. ఇప్పుడు గ్రేట్, ఇంకొక వర్డ్ తెలుసుకోవాలి. నాభ్యంతరము అంటే ఏంటి అంటే ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఫోకస్ అయ్యే పాయింట్ నుంచి, అక్కడే ఉంది చూడండి, ఫోకల్ లెంత్. ఫోకస్ అయ్యే పాయింట్ అంటే నాభి నుంచి ఎక్కడికి, ధ్రువానికి. ఇప్పుడు ఇది నాన్న, ఇది మనం ఏం చేసినామంటే ఇక్కడ ఉన్నటువంటి పోలు, అంటే మనం ఈ పోలు నుంచి ఎక్కడైతే పరావర్తనం చెంది తిరిగి ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం ఏమైతేనన్నా, కాంతి కిరణాలు ఇలా వెళ్ళి తిరిగి ఇది పోల్ అనుకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఒక బిందువు దగ్గర కేంద్రీకృతం అవుతాయి. దీనినే మనం ఏమంటాము, నాభ్యంతరము అంటాం. నాభి నుండి దర్పణ ధ్రువానికి గల మధ్య దూరాన్నే నాభ్యంతరము. ఈ పదాలన్నీ కూడా ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అన్న. సో నాభి నుండి అంటే, నాభి అంటే ఎక్కడైతే కిరణాలు కేంద్రీకృతం అవుతాయో ఆ బిందువునేమో నాభి అని, ధ్రువం ఎక్కడ ఆ తలం మీద ఉన్నటువంటి బిందువునే ధ్రువం అని. ఓకే, ఈ రెండింటి గీసిన గీతనే ప్రధానాక్షం అని, అంటే మొత్తం ప్రధానాక్షం అంటే అక్షం లాగా అన్నట్టు. ఇప్పుడు ఆ రెండింటి మధ్య దూరాన్నే ధ్రువానికి నాభికి గల మధ్య దూరాన్ని ఏమంటున్నానా, నాభ్యంతరము. గ్రేట్. కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి మీకు బేసికల్గా రావాలని. ఇవి ఇప్పుడు నేను చెప్తున్నానంటే అవి కొంచెం అంటే చాలా లేటు, బట్ స్టిల్ లేట్ అనుకున్నా కూడా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్న. ఇంకా కొంచెం నేర్చుకోవాల్సింది ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ అంటారు నాన్న, సంజ్ఞా సాంప్రదాయం అని మీకు తెలుగులో అంటారు. అది ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ, ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఐ డోంట్ నో. అంటే మనము ఇప్పుడు ప్లస్ అవుతుంది, ఇప్పుడు దర్పణం మీద పడ్డప్పుడు ప్రతిబింబం వస్తుంది. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, నిజ ప్రతిబింబం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇష్యూలు ఉన్నాయి. అంటే నిజ ప్రతిబింబాన్ని మనము స్క్రీన్ మీద క్యాప్చర్ చేస్తాం. నిజ ప్రతిబింబాన్ని ఏం చేస్తాము, తెర మీద పట్టగలము. మరి మిథ్యా ప్రతిబింబం కూడా తెర మీద పట్టగలము. సో ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాంటప్పుడు ఈ ప్రతిబింబాలను మనం ఎలా కొలుస్తాం, ఎప్పుడు ప్లస్ అవుతుంది, ఎప్పుడు మైనస్ అవుతుంది, ఎప్పుడు ధనాత్మకంగా తీసుకోవాలా, అంటే ఎప్పుడు రుణాత్మకంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్న. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ స్లైడ్ మీద చూసినట్టు అయితే కాంతి దర్పణం వల్ల పరావర్తనము, కటకం వల్ల వక్రీభవనం చెందుతుందని చెప్పాను. అంటే చెందును అని చెప్పాను. అంటే మీనింగ్ ఏంది, కాంతి అనేది మనకు దర్పణం మీద పడితే అదే యానకంలోనికి వెళ్తుంది కాబట్టి దాని పరావర్తనం అని, కటకం అయితే ఆ యానకం కాకుండా
మరొక యానకులకు వెళ్తుంది కాబట్టి దాన్ని అప్పుడు వక్రీభవనం చెందుతుంది. ఏంటి వక్రీభవనం సార్? అసలు వక్రీభవనం వర్డ్ ఏది లేదు. రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనము, రిఫ్రాక్షన్ అంటే అంటే ఏమవుతుందంటే, మిమ్మల్ని తీసుకెళ్ళి నేను ఒక కాంపిటీషన్ పెడతాను. ఒక 5 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి కాలేజీ, మనం మీ కాలేజీ అనుకుందాం, మీ హాస్టల్ కాలేజీ ఉంది అనుకుందాం. ఏం చేస్తా అంటే, నేను 4 గంటలకు బెల్లు కాగానే ఫస్ట్ ఒక అబ్బాయిని పరిగెత్తమంటాను మీ క్లాస్ రూమ్ నుంచి హాస్టల్కి. టైం రికార్డ్ చేస్తా. ఫాస్ట్గా వెళ్ళాడు ఒక అమ్మాయి అనుకోండి, ఒక అబ్బాయి ఎవరన్నా. తర్వాత ఏం చేసిన అంటే, క్లాస్ రూమ్ అన్ని వదిలేశాను, అందరు పిల్లలంతా గ్రౌండ్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఇంకొక అబ్బాయిని ఏం చేసిన అంటే, పరిగెత్తరా నన్ను హాస్టల్కి అన్నాను. అప్పుడు ఏమవుతుంది? ఫాస్ట్గా వెళ్ళలేడు కదా. ఎందుకు వెళ్ళలేడు? సాంద్రత ఎక్కువ. ఏం సాంద్రత ఎక్కువ అంటే, డెన్సిటీ ఎక్కువైపోయింది అక్కడ. అంటే అతను పరిగెత్తలేకపో, అంటే చుట్టూ అందరినీ పక్కకు అనుకుంటూ వెళ్ళాలి. అంత ముందుకు గ్రౌండ్లో ఇవ్వలేరు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాడు. ఇప్పుడు అలా కాదు కానా. సో గ్రౌండ్ అందరూ ఉంటారు కాబట్టి అక్కడ ఆటమ్స్ లాగా ట్రీట్ చేయగలిగితే మనకు సాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ కాబట్టి హీ కెనాట్ గో ఫాస్ట్. అంటే ఏమైంది? తన యొక్క వేగం తగ్గింది, వేగము తగ్గింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అయితే మరి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనము వేగం చెప్పాను కదా. సో ఆ విధంగానే మనకు కాంతి అనేది ఒక్కొక్క యానకంలో ఒక్కొక్క రకంగా, అంటే వేగం మారుతూ ఉంది, కాంతి కణాల వేగము మారుతూ ఉంది. ఓకే, అప్పుడు దీంట్లో మరి సాంద్రత యానకం అంటే ఏంది, విరళ యానకం అంటే ఏంటి? సాంద్రత యానకం అంటే అణువులు దగ్గరగా, అణువులు లేదా ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ దగ్గరగా ఉన్నదాన్ని మనం ఏమంటున్నా సాంద్రత యానకం. అణువులు దూరంగా ఉన్న యానకాన్ని ఏమంటాం? విరళ యానకం. ఓకే, విరళ యానకం. రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. The medium in which atoms are closer, we call it as a denser medium. The medium in which atoms are like, the distance between the atoms are high. So ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాటర్ తీసుకున్నాను, గాలి మీడియం తీసుకున్నాను, ఎయిర్ మీడియం. వాటర్లో ఏముంటుంది? మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి నాన్న, గాలిలో దూరంగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏది డెన్సర్ అనేది, గాలి ఏమో శూన్యానకం, విరళయానకం అని, నీరేమో సాంద్రత యానకం అని అంటాం. అలాగే గాజు తీసుకుందాం, గాజు, నీరు. గాజు ఇక్కడ ఏమవుతుంది? సాంద్రత యానకం అవుతుంది. నీరేమో విరళ యానకం. అవు సార్ ఎట్లయితుంది సార్ అంటే, గాజు నీరుతో పోలిస్తే గాజులో ఆటమ్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి అది మనం డెన్సర్ మీడియం లాగా చూస్తాము. వాటర్ నేమో రేరర్ మీడియం లాగా చూస్తాము అది. సో అవి మీడియం, అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని అవే ఉంటాయి. అంటే మనం యానకాలు అన్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దోస్, రైట్. ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ నేర్చుకున్నాము. పరావర్తనం ఎప్పుడు జరుగుతుంది, వక్రీభవనం ఎలా అవుతుంది అనేది. డెఫినెట్గా వక్రీభవనం చెందాలంటే నాన్న ఒక మీడియం అయితే కావాలి. ఇప్పుడు నేను నీరు తీసుకున్నాను, వక్రీభవనం చెందుతుంది, రైట్. ఒక కట్టె పెట్టండి, ఒక కట్టె పెడితే ఏమైంది? ఏమవుతుంది అన్న? దాని బెండ్ అయినట్టు కనిపించదు. ఓకే, ఇంకో క్వశ్చన్ అయినా వక్రీభవనం గురించి వెరీ ఇంట్రెస్టింగ్. అయితే నెక్స్ట్ చూపిస్తాను, అది చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, నేను సంజ్ఞానీయ సాంప్రదాయం అంటే కన్వెన్షన్స్ ఎప్పుడు ప్లస్ తీసుకోవాలంటే, అన్ని దూరాలను మనము దర్పణ ధ్రువం నుంచి, అంటే ఇక్కడ నుంచి ఈ ధ్రువం నుంచి లేదా కటక కేంద్రం నుంచి, మధ్యలో ఆ కటక కేంద్రం నుంచి కొలుస్తారు. ధ్రువం నుంచి కానీ కటక కేంద్రం నుంచి కానీ కొలుస్తారు. పతన కాంతి దిశలో, పతన కిరణ దిశలో కొలిసే ధృవాలను ధనాత్మకంగాను, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ దిశలో కొలిస్తే ధనాత్మకం. అంటే ఇప్పుడు మనం ఏ దిశలో అయితే పతన కాంతి పడుతుందో ఆ దిశను ఏం తీసుకుంటున్నాము? పాజిటివ్గా తీసుకుంటాం, ధనాత్మకంగా. దానికి వ్యతిరేకంగా తీసుకుంటే రుణాత్మకంగా తీసుకుంటాం. అవి మనకు గుర్తుండాలి, ఎందుకంటే రేపు నెక్స్ట్ సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో పతన కాంతి ఏ దిశలో అయితే వస్తుందో ఆ దిశనేమో ధనాత్మక దిశగాను, దానికి ఆపోజిట్ డైరెక్షన్ ని నెగటివ్ గా తీసుకుంటాం. అలాగే ఊర్ధ్వ దిశలో పైకి, అంటే ప్రధాన అక్షం ఉంది కాబట్టి ఈ ప్రధాన అక్షానికి ఊర్ధ్వ దిశలో పైకేమో ధనాత్మకంగాను, కిందికేమో
రుణాత్మక. అంటే మనం ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు మనకు ప్రతిబింబం వస్తుందన్న, ప్రతిబింబము నెట్ట నిలువుగా పైకి వస్తేనేమో ధనాత్మకం, కిందికి వస్తేనేమో రుణాత్మకం. ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలన్న. సో ఇవన్నీ కూడా ఎంసెట్లో వస్తాయి అనేది అంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా. ఐ మీన్ డైరెక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మీకు కొంచెం ఎక్సైట్మెంట్ గా అయ్యేటట్టుగా చూపిస్తున్నాను. ఐ గెస్ ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఇక్కడ ఏం చూస్తున్నారో మీకు అర్థం కావాలి, చూపిస్తాను కూడా. లెట్ మీ ఓకే, ఏం కనిపిస్తుందన్న ఇక్కడ మీకు? లెట్ మీ మై సెల్ఫ్. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఏమవుతుంది? కాన్కేవ్ మిర్రర్ నాని. ఇది పైన మనకు టాపిక్ పుటాకార కుంభాకార దర్పణాల గురించి చెప్తున్నాం ఇక్కడ. అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఎంత అన్ని క్లియర్ గా వీడియో ఉంది, మీకు తర్వాత అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, స్లోగా అర్థం చేసుకోవాలి. సో ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది నాన్న యాక్చువల్గా అంటే ఇక్కడ మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే మనము అంటే ఆబ్జెక్ట్ను అంటే వస్తువు, ఇక్కడ మనకు కావాల్సిన కొన్ని పదాలు నేర్చుకోవాలన్న, ఇంకా కూడా కొన్ని పదాలు ఉన్నాయి. వస్తువు, ఇప్పుడు మనకు ఏమేం పదాలు నేర్చుకోవాలంటే వస్తువు అంటే ఏంటి, ప్రతిబింబం అంటే ఏంటి, తెర కావాలి, కటకం లేదా దర్పణం. వస్తువు అంటే మనము ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో కొంచెం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకు చూస్తున్నాను, ఇది కటకం నాన్న, ఇది సారీ దర్పణం, కుంభాకార దర్పణం. ఇక్కడ మీకు దర్పణానికి ఎలా అయితే చూడండి, ఇక్కడ ఇది కుంభాకారంగా ఉన్న తలమే మనకు దర్పణం. అంటే రైట్ ఇక్కడ కోటింగ్ ఇచ్చాము, రైట్ సైడ్ లో కోటింగ్ ఇచ్చాము, లెఫ్ట్ సైడ్ లో ఏం చేసాము, మనకు ఈ దర్పణం అంటే కాంతి తన మీద పడంగానే ఏమవుతుందన్న పరావర్తనం చెందుతుంది. అయితే ఈ కుంభాకార దర్పణంలో మనకి ఏ విధంగా ప్రతిబింబాలు వస్తాయో మొత్తం క్లియర్గా ఇక్కడ ఎంత బాగా వివరించింది చూడండి. ఇక మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక ఫస్ట్ ఏమైందనా, ఇవన్నీ గుర్తులనా, ఇది ధ్రువం, ఇది వస్తువు ఏమైంది, కాంతి కిరణాలు అన్నట్టు. వస్తువు నుంచి కిరణాలు ఏమైనాయి, ఇక్కడ 2 కిరణాలు తీసుకున్నాడు, ఇక్కడ పరావర్తనం చెందింది, ఇక్కడ పరావర్తనం చెందింది. తర్వాత వాటిని మనము ఏం చేస్తామంటే పొడిగిస్తే ఇక్కడ మిథ్యా ప్రతిబింబము వచ్చింది. ఆ మిథ్యా ప్రతిబింబము ఇట్స్ కనిపిస్తా ఉంది, మిథ్యా ప్రతిబింబం. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి అన్న, ఇది పొడిగించాము, మనకు యాక్చువల్ గా కనిపిస్తుందా బేట, ఇట్ సైడ్ కనిపించదు, బట్ మనం దాన్ని చిన్నదైన ఇక్కడ మిథ్యా ప్రతిబింబం ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకి ఏంటి, ఇది పోల్ ధ్రువము, ఇక్కడ కేంద్రము కటక వక్రత కేంద్రము, ఇది సెంటర్ అంటే గోళం, మొత్తం గోళానికి సెంటర్. ఓకే, ఇక్కడ నుంచి మనకు దీనికి నాభ్యంతరము, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, 2F అవుతుంది. ఈ సెంటర్ నుంచి వీడికి ఎంత అవుతుందన్నా 2F. వక్రత, ఇది వ్యాసార్థం, వక్రత వ్యాసార్థంలో ఏమవుతుంది, మొత్తం గోళం నుంచి కట్ చేసినటువంటి చిన్న ముక్క కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2F. F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు R/2 అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు R/2. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనము R అనుకుంటే, ఒక గోళం పెద్ద గోళం లాగా అనుకుంటే ఇది గోళం వ్యాసార్థం అవుతుంది. గోళ వ్యాసార్థం అనేది మనకు ఈ కటక కేంద్రం నుంచి ఈ దర్పణము ఇక్కడ నుంచి ఇక్కడికి నా అభ్యంతరము, ఇక్కడికి F+F 2F ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ మనకు F ఈజ్ ఈక్వల్ టు R/2. F ఈజ్ ఈక్వల్ టు R/2. సో ఈ విధంగా మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ ఒకసారి, ఆబ్జెక్ట్ బిట్వీన్ ద ఇన్ఫినిటీ అండ్ P పోల్ ఇక్కడ పెట్టాడు, అంటే వస్తువు ఇక్కడ పెట్టాడు. మనకి ఏమైంది, ఇక్కడ చిన్న ప్రతిబింబం ఇక్కడ ఏర్పడినట్టుగా చూపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎరెక్ట్ వర్చువల్ అంటే మిథ్యా ప్రతిబింబము, డిమినిషన్ అంటే చిన్నదైన ప్రతిబింబము వచ్చింది.
సో ఇంత క్లారిటీగా మీకు నాకు తెలిసి వీడియో ద్వారా మీరు కొంచెం స్లోగా అర్థం చేసుకుంటే నాకు తెలిసి మీరు లింక్ ని మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇది ఇంత ఈజీ కాదు, కాన్సెప్ట్ రావాలి, బ్రెయిన్ లో కూర్చోవాలి ఇది మీకు. సో కిరణాలు దర్పణం మీద పడి బ్యాక్ వస్తాయి. మరి ఎందుకు ముందుకెళ్తారంటే ఇవి అందుకే మిథ్యా ప్రతిబింబం అంటున్నాను ఇక్కడ. జనరల్ గా మనకి ఏమవుతుంది, వెనకకు వస్తాయి కానీ ఇక్కడ ఏర్పడుతుంది కుంభాకార దర్పణంలో. సో అది చిన్నదైన డిమినిష్డ్ ఇక్కడ ఏర్పడుతుంది. అంటే చిన్నదైన ప్రతిబింబము మనకు ఇక్కడ ఏర్పడడం వలన అది వర్చువల్ చిన్నదైన ప్రతిబింబము పీకి ఎఫ్ మధ్యలో వస్తుంది, పీకి ఎఫ్ మధ్యలో వస్తుంది. ఇది కుంభాకార కటకం. రైట్ సైడ్ అన్నది కుంభాకార దర్పణం. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఇస్ క్లియర్. సో కాన్వెక్స్ దాంట్లో మనకు ఇప్పటికి అర్థం కావాలి ప్రతిబింబం ఎట్లుంటుంది, వర్చువల్ గా ఉంటుంది, ఎరెక్ట్ వర్చువల్ గా ఉంటుంది, చిన్నదైనా ఉంటుంది, పీకి ఎఫ్ మధ్యలో వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకే, సో మూవింగ్ ఇన్ టు ది ఇక్కడికి వద్దాం నాన్న. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది ఏం దర్పణం అంటారు నాన్న, పుటాకార దర్పణం. ఇదేమంటారు, పుటాకార దర్పణం. సో పుటాకార దర్పణంలోకి వచ్చేవరకు మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం సెకండ్ ఇయర్లో. డెఫినెట్ గా మీరు చేసే ఉండాలని అనుకుంటున్నాను. మనకి ఏ విధంగా వస్తుందనా, ఇక్కడ మనం క్యాండిల్ పెడతాం. క్యాండిల్ పెడితే ఏమవుతుంది, ఈ దర్పణము ఇట్ సైడ్ ఇలా ఉంటుంది కాబట్టి అయితే కాంతి కిరణాలు దీని మీద పడి తిరిగి పరావర్తనం చెంది ప్రతిబింబం ఇక్కడ వస్తుంది సికి ఎఫ్ మధ్యలో. సో ఈ వస్తువుని ఇక్కడ దాకా ఇక్కడ దర్పామనుకోండి, వస్తువుని ఇక్కడ నుంచి అనోటేషన్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను మీకు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ వస్తువు ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ జరుపుతాను సార్ అని. ఇక్కడ జరిపితే మనకు ప్రతిబింబమే రాదు నాన్న. సో స్లోగా మీరు జరుపుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ప్రతిబింబమే రాదు. సో ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి మనం ఇది జరుపుతున్నామంటే ఇది దూరం పోతున్న కొద్దీ అప్పుడు మనం ప్రతిబింబం ఏమవుద్దంటే జరుగుతూ జరుగుతూ ఇది తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుద్దంటే ఇటు పోతే రాదు మళ్ళీ ప్రతిబింబం. సో కాబట్టి మనం ఈ వస్తు దూరం మారుస్తూ ఏం చేసినాం, మనము ప్రతిబింబ దూరాన్ని కొలిసాము. ఈ వస్తు దూరం పెరుగుతా ఉంటే ఏమవుతుంది, ప్రతిబింబ దూరం కూడా ఏమవుతుంది, ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వస్తుందా, ఇటు సైడ్ వస్తుందా. ఇది ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ జరిపాను, వస్తు దూరం పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ప్రతిబింబ దూరము కూడా ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ దగ్గర తీసుకొస్తుంటే ఇది ఇటు పోతూ ఉంటుంది. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసాం. సో ఇమేజ్ ఇట్లా వస్తుంది మీకు కనిపించి, మీది ఇది రియల్ ఎక్స్పెరిమెంట్ మనం చేసాము. మనకు జనరల్ గా ఈ వస్తువు వైపే వస్తుంది. దీనికి తేడా ఏంటంటే పుటాకార దర్పణంలో ప్రతిబింబము వస్తువు వైపే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మాత్రం తర్వాత వేరే మీడియాలో వస్తుంది. సో మనము వీటి గురించి ఇంకా కూడా నేర్చుకుందాం నాన్న. ఒక్క నిమిషం, అంటే మీరు మళ్ళీ ఒక వీలుంటే ఈ క్లాస్ని మళ్ళీ మీరు అప్రోచ్ అయితే ఇంకా బాగుంటుందన్న. ఒక్కసారి చూడండి ఎట్లా అవుతుందో. ఇలా వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి, ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్, అంటే ఇది కూడా పుటాకార దర్పణం. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే ఎప్పుడు ఇమేజ్ వస్తుంది, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది అన్ని చూపించారు చూడండి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర మనకు ఎప్పుడు ఇమేజ్ రాదు అసలు, మొత్తము ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఇది పెద్ద కష్టం కాదు నాన్న. వస్తువు జరుపుతూ ఉంటే ఇమేజ్ ఏమవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాం అంతే. వస్తువుని జరుపుతూ ఉంటే ప్రతిబింబం వస్తుందా, వస్తువుని మనము దర్పణం సైడ్ జరుపుతుంటే ఏమవుతుంది, దర్పణం నుంచి దూరం తీసుకుపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఏం చేయండి అంటే పౌజ్ చేసి ఒక్కొక్క స్టెప్ చూసినట్టు అయితే డెఫినెట్ గా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఓకే ఇప్పుడు కంప్లీట్ జస్ట్ వెయిట్ పౌజ్ చేద్దాం అనుకుంటే గెస్ ఐ కెనాట్, బట్ ఇది వీడియో కాబట్టి ఇంట్లో అవ్వట్లేదు. సో యా ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్. ఇందులో కాన్వెక్స్ అంటే ఏది, కాన్కేవ్ అంటే మనకు రైట్ సైడ్ కాన్వెక్సా కాన్కేవా, ఎంత చెప్పిన తర్వాత తప్పు చెప్తే మాత్రం బాగుండదు. సో అయితే ఇక్కడ మనకు ఏమన్నా కాన్కేవ్ అంటే పుటాకార దర్పణం, కేవ్ ఉండాలని చెప్పా, క్లియర్ గా చూపించాను చూడండి. పుటాకార దర్పణము. ఇక్కడ
కుంభాకార దర్పణము అంటే కుంభాకార దర్పణం. కాంతి కిరణాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. విద్యా ప్రతిబింబం ఇక్కడ వస్తుంది. పుటాకార దర్పణంలో ఏమవుతుంది, ఇలా వచ్చి అదే దిశలో వచ్చి ఇక్కడ ప్రతిబింబము వస్తుంది. వెరీ ఈజీ. అంటే మీకు కొంచెం అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఇంటర్లో నేర్చుకుని ఉంటే ఈజీ అవుతుంది స్కూల్లో, కానీ బట్ స్టిల్ టైం ఉంది. సో ఇంకా కొన్ని భేదాలు నేర్చుకుందాం నాన్న. ఇంకా కొన్ని భేదాలు నేర్చుకున్నట్టయితే మనము కాన్కేవ్ మీన్స్ రౌండెడ్ ఆర్ హాలో లైక్ ఇంటీరియర్ ఆఫ్ సర్క్యులర్ స్పియర్. అంటే కొంచెం హాలోగా ఉంటుంది. హాలో అంటే లైక్ డీప్ హాలోగా ఉంటుంది. అటువంటి దాన్ని మనము కాన్కేవ్ మిర్రర్ అంటారు. కాన్వెక్స్ అంటే రౌండెడ్, మనకి ఇక్కడ చూపించాము. అయితే మరి కాంతి కిరణాలు ఇల్లు ఏమవుతాయి సార్ అని అడగొచ్చు బేట. కాంతి కిరణాలు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. కాంతి కిరణాలు ఇక్కడ మనకు కటక దర్పణం మీద పుటాకార దర్పణము అంటే ఇట్స్ డీప్ ఇట్లా పడితే ఏమైనాయి, అభిసరణము చెందాయి. అభిసరణం అంటే ఏంటన్నా, కన్వర్జ్. అభిసరణం అంటే కన్వర్జ్, అంటే ఒక దగ్గరికి రావడాన్ని ఏమంటాము, కన్వర్జ్ అంటారు. దూరంగా పోతుంటే దాన్ని ఏమంటారు, అపసరణము అంటారు. The rays which are move towards one point, the rays which meet at one point, we call it as a అభిసరణము. అభిసరణం అంటే ఒక పాయింట్ కి కేంద్రీకృతం అవుతాయి. మన దర్పణంలో ఏమవుతాయి బేట, దర్పణంలోనేమో కిరణాలు అన్ని కూడా కేంద్రీకృతం అవుతాయి. కటకంలో మనకు అవ్వవు, అపసరణం చెందుతాయి. అంటే మొత్తము అపసరణం చెంది వెళ్ళిపోతాయి. పుటాకార దర్పణం వీఆర్ టాకింగ్ అబౌట్. కటకాలు మళ్ళీ వేరు, కటకాలు రివర్స్ అయితే బిట. దర్పణాలకు కటకాలకు ఒకటే గుర్తుంచుకోండి బ్రెయిన్ లో. పుటాకార దర్పణంకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా కుంభాకార కటకానికి వెళ్ళిపోతాయి. కుంభాకార దర్పణానికి ఉన్నటువంటి ధర్మాలు అన్ని కూడా ఏమవుతాయి, పుటాకార కటకానికి వస్తాయి. ఇట్స్ జస్ట్ రివర్స్. అదొకటి గుర్తుంచుకున్నాను. ఇప్పుడు నేను పుటాకార దర్పణం చెప్తున్నానంటే అది మోస్ట్లీ అన్ని ఆల్మోస్ట్ 90% సేమ్ ఉంటాయి. అంటే ఆ ప్రతిబింబం ఎట్లా వస్తుంది అవన్నీ కూడా మనకు అవి కుంభాకార కటకానికి సమానంగా ఉంటాయి. పుటాకార దర్పణం అనేవి ధర్మాలు, పుటాకార దర్పణం అనే ధర్మాలు దేనికి సమానంగా ఉంటాయినా, పుటాకార దర్పణము కుంభాకార కటకం. క్లారిటీగా గుర్తుంచుకోండి. పుటాకార దర్పణము కుంభాకార కటకం. కుంభాకార దర్పణము ఏది, కుంభాకార దర్పణము పుటాకార కటకం నాన్న. ఓకే, మళ్ళీ డ్రా చేస్తూనే ఉన్నారు. ఎంత పనిష్మెంట్స్ ఇచ్చినా మీకు ఆల్రెడీ పనిష్మెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎవరు కూడా రాయద్దు నాన్న. అలా రాస్తే మనకి ఏమవుతుందంటే చెప్పండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను ఎరేజ్ చేయాలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. మీరు రాసింది నేను ఎరేజ్ చేయాలా, నేను రాసింది మీరు ఎరేజ్ చేయాలా? అమ్మాయిలు ఎవరు డ్రా చేసి చెప్పేది అర్థం కావట్లే మీకు? అర్థం కావట్లే అమ్మా? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఏంది అర్థం కావట్లే మీకు? Sir, any problem is there? They are drawing on the board, man. It's very bad. Yeah, I asked them to not to do anything with your slide yesterday also. If you guys don't stop it, I will ask Shirisha today ma'am also to they are inform writing. your school. Don't do it further. This is a Yes, extra madam. Yes, class. ma'am. Remember Please, that. please find out, madam. Please find out the particular student who is writing on the board. Yeah, I will talk to Shirisha ma'am. They will talk to your school principals and all. Okay, madam. Okay, madam. Great. Thank you. Right. Nana students, manam andaram kuda we And have sir, to thanks they a were lot saying to that, KD. sorry sir to interrupt you, they were saying that the voice is breaking again and again. They're chatting in the so they're typing in the chat. Okay, the voice is okay. not coming properly. So can you just see the network and all for your area? Yeah, I think network is fine, but I don't know. I think some maybe a small disturbance అవుతుంటది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తూనే ఉన్నా కదా, కొంచెం అవుతుంది. మేబీ ఐ హ్యావ్ టు కొంచెం డేటా పెంచాలి. అంటే మామూలు ల్యాప్టాప్ వైఫై తోనే రన్ అవుతుంది. ప్రాబ్లం అయితే లేదు. కొంచెం ఎప్పుడైనా Okay, sir. Okay. We'll see. I think. Okay, sir. And I'll check if it. they I'll do check it it again, that just one. inform No in group. No, Right.
like inform in Right, group. done. Yeah, if they are doing again Madam? anything with your slide. Hello. Sure, definitely. Shirisha Okay. madam, we will inform to Shirisha. Yeah, Shirisha madam will talk to Okay, them personally. thank you. So Nana, it's a very well, I mean, this is very good concept. Okay madam. So students, మీరు మంచిగా డెఫినెట్ గా నాన్న ఒకటే ఏంటంటే డెఫినెట్ గా మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఒకటి ఏంటంటే నాన్న మనం బీ ద గుడ్ స్టూడెంట్స్ నాన్న. ఇలా ఒక అఫీషియల్ నేను కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. మనం ఒక ప్రొఫెసర్ గాని ఒక లెక్చరర్ దాని పక్కన మీరు ఇలాంటివి రాస్తే ఎంత బ్యాడ్ గా ఉంటుందంటే ఫోకస్ అంతా చేంజెస్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. మనం ఎప్పుడు కూడా ఒక ఐడియల్ స్టూడెంట్ లాగా ఉండడానికి ప్రయత్నించండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ జస్ట్ లీవ్ ఇట్. ఎందుకు అంత అవసరం లేదు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం, వాళ్ళకి టైం స్పేస్ దొరకట్లేదు టు జాయిన్. ఓకే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం ఉండొద్దు బెట. మనము ప్యాషన్ తోని చదువుకోవాలి, ఇంకా చాలా చేయాలి. మీరు చిన్న పిల్లలు ఇప్పుడు. ఓకే రైట్, థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మళ్ళా ఒకసారి చూసినట్టు అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, కటకాలకు దర్పణాల లింక్ గుర్తుంచాలి మీరు. పుటాకార దర్పణం అనేది ఏమవుతుంది, కుంభాకార కటకంకి సంబంధించిన ధర్మాలు ఉంటాయని చెప్పారు. కుంభాకార దర్పణకి ఏముంటాయి, పుటాకార కటకానికి సంబంధించిన ధర్మాలు అని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి నాన్న, ఇన్సిడెంట్ రేస్ అంటే పతన కిరణాలు. ఇక్కడ అన్ని డ్రా చూడండి, ఇవి ఏమైతే ఇవన్నీ కూడా పతన కిరణాలు. ఇది ప్రధాన అక్షం బెట. ప్రధాన అక్షం అని చెప్పాను కదా, కటక కేంద్రం. ఇది ఇక్కడ చూడండి, ఫోకస్ కిరణాలు ఎక్కడైతే మనకు కేంద్రీకృతమైంది దాన్ని ఫోకస్ అనుకున్నాం, నాభి. ఇది కేంద్రం, వక్రతా కేంద్రం. వక్రతా కేంద్రానికి కటక ధ్రువానికి మధ్య గల దూరం ఎంత అవుతుంది, వక్రతా వ్యాసార్థం బెట. ఆ వక్రతా వ్యాసార్థము నాభ్యంతరం ఎన్ని రెట్లు అవుతుంది చెప్పండి, 2 రెట్లు. ఫోకల్ లెంత్ ఇక్కడికే మనకి ఏమనుకున్నాము, నాభ్యంతరము. నాభ్యంతరానికి ఎన్ని రెట్లు ఉంటుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ బెట. ఎంసెట్లు అడుగుతాడు, నాభ్యంతరానికి ఎన్ని రెట్లు ఉంటుంది, వక్రతా వ్యాసార్థము. దర్పణ వక్రతా వ్యాసార్థము నాభ్యంతరానికి ఎన్ని రెట్లు ఉంటుంది, 2 రెట్లు ఉంటుంది. ఇంకొక రకంగా అడుగుతాడు, నాభ్యంతరము వక్రతా వ్యాసార్థానికి మధ్య రిలేషన్ ఏంటి, మధ్య సంబంధం ఏంటి. నాభ్యంతరం ఈజ్ ఈక్వల్ టు వక్రతా వ్యాసార్థం బై 2 r/2. f ఈజ్ ఈక్వల్ టు r/2. వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఉన్నదేమో ఎఫ్, ఇక్కడ సి నుంచి వీక్ ఉన్నది ఏంటి, ఆర్. ఈ 2 కూడా ఇక్కడికి ఎఫ్ అవుతుంది, ఇక్కడికి ఎఫ్ అవుతుంది. 2f ఏమో పరావర్తన కిరణాలు, పతన కిరణాలు. ఓకే, పరావర్తన కిరణాలు కేంద్రీకృతం అవుతున్నాయి, ఒక నాభి వద్ద కేంద్రీకృతం అవుతున్నది. ఇదే దర్పణము, పుటాకార. ఓకే, అయితే ఇక్కడికి వద్దాం, కటకం దర్పణము, కుంభాకార దర్పణం రావాలా, ఇక్కడికి వెళ్ళి వస్తాయి. ఇది మనకు ఇక్కడ పరావర్తనం చెందుతాయి, కానీ మనకి ఇక్కడ సైడ్ మనకు ప్రతిబింబము రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమో ఫోకస్ అంటే మనం ఏం చేస్తామంటే దీనిని పొడిగిస్తాం. ఇక్కడ కిరణాలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందని పొడిగించినట్టు అవుతుంది. ఇక్కడ మనము ఫోకస్ అవుతాయి అనుకుంటాం, అంటే ఇది మిథ్యా ప్రతిబింబం వస్తుంది. మనము ఫోకస్ అవుతాయి అనుకుంటాం, అంటే ఇది రియల్ కనిపించదు బిడ్డ. ఎందుకంటే ఇక్కడ మనకు కోటింగ్ ఉంటుంది కాబట్టి మనం చూడలేము. అదే మరి సెంటర్ ఆఫ్ కర్వేచర్. కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి బిడ్డ. అంటే మనకు ప్రతిదీ అంటే బోర్డు మీద ఇక్కడ కొన్ని పెట్టాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. మళ్ళీ భేదాలు చెప్తున్నా, పుటాకార కుంభాకార కటకాల భేదాలు. The mirror coating of the concave mirror is on the outside of the spherical surface. దీంట్లో మిర్రర్ కోటింగ్ అంటే ఆ కోటింగ్ పెడతాం కన్నా అది ఎక్కడ ఉంటుంది, ఇది కాన్కేవ్ బెట్ట, ఇక్కడ సైడ్ ఉంటుందని చెప్తున్నా. The mirror coating of the concave mirror is on the outside spherical surface. outside బెట్ట అంటే ఇక్కడ సైడ్ ఉండదు, కాంతి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ సైడ్ కోటింగ్ ఉంటుందని చెప్పా. ఇక్కడ రైట్ సైడ్ పాయింట్ చూసినట్టు అయితే
the mirror coating of the convex mirror is on the inside of the spherical surface. ఈ లోపలంగా ఉంటేదని what do you call it? We call it as a convex mirror బెట. ఇప్పుడు క్లారిటీ రావాలి మీకు. కాన్వెక్స్ మిర్రర్ కి కాన్కేవ్ మిర్రర్ కి, కాన్వెక్స్ మిర్రర్ కి ఏమో లోపల సైడ్ కోటింగ్ ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్ కి ఏమో అవుట్ సైడ్ కోటింగ్ ఉంటుంది. ఇంకా చెప్తే ఇన్ కాన్కేవ్ మిర్రర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఫాల్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ మిర్రర్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకే సైడ్ ఉంటాయి సెంటర్ ఆఫ్ కర్వేచరు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ మనం ఒకే సైడ్ ఉంది సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రత వ్యాసార్థము, ఇవన్నీ ఫోకస్ అన్ని కూడా ఇట్ సైడే ఉంటాయి. ఏది పుటాకార దర్పణానికి ఎక్కడి సైడ్ అయితే మనకు పతన కిరణాలు పడ్డాయో అదే సైడ్ పడతాయి. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి కాంతి వస్తే మనం ఇక్కడ సైడ్ పడుతున్నాయి యాక్చువల్ గా, బట్ చూడలేము, మనము పడతాయి యాక్చువల్ గా. ఓకే, mirror the center of curvature and the reflecting surface falls on the opposite side of the mirror. రెండవ సైడ్ వస్తాయి. ఫోకస్ lies on the front of the mirror. focal length is a positive. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫోకస్ ఎక్కడ ఉంది బేట, ఫోకస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ ఉంది ఫోకస్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ ఫోకస్ అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్. ఫోకస్ షుడ్ బి బిహైండ్ ద మిర్రర్. సో బిహైండ్ ద మిర్రర్ కాబట్టి ఇక్కడ ఏమైతే ఫోకల్ లెంత్ నెగిటివ్ తీసుకోవాలన్నా. సో ఈ కేసులో ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. నా అభ్యంతరము ధనాత్మకంగా తీసుకుంటాము, ఇక్కడ రుణాత్మకంగా తీసుకుంటాము. క్లారిటీ వచ్చిందా బేటా? వస్తూనే ఉంటది చూడండి. కొంచెం అంటే ఈ రోజు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీరు 6th 7th నుంచి రావాలి. ఇప్పటికిప్పుడు చెప్తే ఎక్కేది కాదు. But still I am trying my level best to keep in your brain. Okay, don't worry. Right. So next ఏంటంటే 3 పాయింట్ నేర్చుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంది, కాన్కేవ్ అంటే పుటాకార దర్పణానికి కోటింగ్ మనకు వెనక సైడ్ ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. కుంభాకార దర్పణానికి ఈ లోపల సైడ్ ఉంటుంది, కిరణాలేమో ఇక్కడికి వెళ్ళి పడతాయి. లోపల సైడ్ కోటింగ్ ఉంటుంది, కిరణాలేమో ఇక్కడ పడతాయి. అయితే ఈ పుటాకార దర్పణానికి ఏమో నాభి, వక్రత వ్యాసార్థం అన్ని కూడా దానికి అదే వైపు, ఎక్కడ ఏ దిశలో అయితే కాంతి కిరణాలు పడ్డాయో అదే దిశలో పడతాయి. కానీ కుంభాకార దర్పణానికి ఏమో రెండవ సైడ్ వస్తాయి. పుటాకార దర్పణంలో ఏమవుతుందంటే ఫోకస్ ఉంటుంది కదా, ఫోకస్ కానీ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి నాభ్యంతరం ఒకటి వస్తుందన్న. నాభ్యంతరం అనేది ఏంటి, ఫోకస్ కి ధ్రువానికి మధ్య దూరం కాబట్టి అది ఎప్పుడు కూడా ధనాత్మక దిశలోనే ఉంటుంది, రెండవ సైడ్ వెళ్ళలే కాబట్టి. ఇది కుంభాకార దర్పణంకి వచ్చేవరకు అది నెగిటివ్ అవుతుంది బెట. ఇంకా కొన్ని చూద్దాం, ఇవన్నీ కూడా క్లారిటీగా చదవండి, బిట్టు రావచ్చు ఇలాంటికెళ్ళి. సో ఇక్కడ ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేది క్వశ్చన్ బెట. పుటాకార దర్పణంలో ఎటువంటి ప్రతిబింబాలు వస్తాయి అనేది క్వశ్చన్ చూసినట్టు అయితే మనకు ఒక్క నిమిషం I just want to check the time. Okay, 9 is over already, time so much. Okay, అంటే మనకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో మనం చూసినట్టు అయితే ఫస్ట్ దాంట్లో దర్పణం చూద్దాం బేట. దర్పణంలో ఏమొస్తుంది, దర్పణంలో ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ రియల్. రియల్ అంటే నిజ ప్రతిబింబము. ఇన్వర్టెడ్ అంటే ఏంటన్నా, ఇన్వర్టెడ్ అంటే ఇప్పుడు మనం ఇన్వర్ట్ అయిపోతుంది. మనం ఇది ఎక్స్పెరిమెంట్ చేసాం, మీకు గుర్తుండాలా. ఇది మనం ఏమవుతుంది, రియల్ నిజ ప్రతిబింబము, ఇంకొకటి ఇన్వర్టెడ్. సో ఇవి ఇంపార్టెంట్ బెట. ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అంటే పుటాకార దర్పణానికి రియల్ అంటే నిజ ప్రతిబింబము, ఇన్వర్టెడ్ అంటే రివర్స్ అయిపోతుంది, ఎన్లార్జ్డ్. ఓకే, ఎన్లార్జ్ అయిపోతుంది, పెద్దగా అవుతుంది. సో ఎప్పుడు అవుతుంది ఇవి అంటే పీకి అంటే ధ్రువానికి ఈ ఫోకస్ కి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఆబ్జెక్ట్ మనం తీసుకొచ్చి ఈ రెండింటి మధ్యలో పెట్టాము, ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ పోల్కి
అంటే ధ్రువానికి నాభికి మధ్య వెళితే అప్పుడు ఏమవుతుంది, ఇమేజ్ వర్చువల్ అవుతుంది, ఎరెక్ట్ అవుతుంది, ఎన్లార్జ్ అవుతుంది. అంటే మిథ్యా ప్రతిబింబం వస్తుందన్న. ఎప్పుడు మనము ఒక్కసారి లోపలికి వెళ్దాం, మళ్ళీ ఒక్కసారి బ్యాక్ టు లెట్ మీ షో. మళ్ళీ డ్రా చేస్తూనే ఇల్లు పిల్లలు. ఇక్కడ చూడనా, ఒక్కసారి నేను చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక్కసారి నేను చూసినట్టు అయితే, ఇప్పుడు ఈ వస్తువు తీసుకొచ్చి ఈ వస్తువుని నేను ఇక్కడ పెట్టాను నాన్న. ఇక్కడ పెడితే ఏమవుతుంది, వస్తువు తీసుకొచ్చి అంటే ఈ కాంతి కిరణాలు ఇక్కడ పెట్టినట్టు అయితే మనకు నిజ ప్రతిబింబం ఏర్పడదు, మిథ్యా ప్రతిబింబం వస్తుందని చెప్తున్నాను అంతే. నాకు మీరు ఇలాంటి చాలా ఎంత చెప్పినా మీరు ఎలా రాస్తున్నారు, రేపు ఐ కెన్ ఐడెంటిఫై హూ ఈస్ రైటింగ్ ఆన్ ద బోర్డ్ అండ్ డెఫినెట్లీ వీళ్ళని చాలా బ్యాడ్ గా అనిపిస్తున్నాయి. బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ బికాస్ ఆఫ్ యూ. లాస్ట్ చివరిగా వీటి డిఫరెన్సెస్ చూసినట్టు అయితే, కుంభాకార దర్పణంకి వచ్చినట్టయితే మనకు ఏమొస్తుందంటే వర్చువల్, నిజ ప్రతిబింబం కాదు బెట్ట, మిథ్యా ప్రతిబింబం వస్తుంది. డిమినిష్డ్, ఎరెక్ట్ డిమినిష్డ్, చిన్నగా వస్తుంది, దానికి మిథ్యా ప్రతిబింబము అయ్యుండి చిన్న ప్రతిబింబము ఇందులో వస్తుంది. ఇందులోనేమో పెద్ద ప్రతిబింబం వస్తుంది, నిజ ప్రతిబింబం వస్తుంది, రివర్స్ అయ్యి వస్తుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలన్నా డెఫినెట్ గా మీరు గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. డైరెక్ట్ అడుగుతాడు, ఓకే, రియల్, ఇన్వర్టెడ్, ఎన్లార్జ్డ్ అంటే నిజ, రివర్స్ పెద్దది, ఇక్కడ వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్. ఇంకా ఇమేజ్ కెన్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ యాజ్ దే ఆర్ రియల్. దీన్ని మనం ఏం చేయొచ్చు, రియల్ నిజ ప్రతిబింబం కాబట్టి ఏం చేస్తుంది, డెఫినెట్ గా మనం తెర పైన దాన్ని పట్టవచ్చును. ఇమేజ్ కెన్ నాట్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ అంటే మీనింగ్ ఏం లేదు బెట, దాన్ని మనం తెర పైన పట్టలేము అన్నట్టు. అంటే దీని కుంభాకార దర్పణం వల్ల వచ్చినటువంటి ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేము, కానీ ఇక్కడ పుటాకార దర్పణం వల్ల వచ్చినటువంటి ప్రతిబింబాన్ని మనము ఈజీగా క్యాప్చర్, మనం చూసాం, తెర ఎక్స్పెరిమెంట్ చేసాం తెర మీద. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మనము ప్రాక్టికల్స్ లో తెర మీద పట్టాం. ఇంకా ఏం చేసాం నాన్న, దే ఆర్ యూ. మరి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ట, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ ఫోకస్ అగైన్ దిస్ ఆల్సో. రెడ్ కలర్ ఇస్ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్. అంటే యూజెస్ ఏంటి, దే ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్లెక్టింగ్, టెలిస్కోప్ లో వాడతారు. షేవింగ్ మిర్రర్స్, మీ పేరెంట్స్ మీ ఫాదర్ కానీ ఇలాంటి చూసినట్టయితే షేవింగ్ చేసుకోవడానికి మనం ఇది వాడతాము, అది మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే దే గివ్ ద, కొంచెం పెద్దగా అనిపిస్తుంది, మ్యాగ్నిఫై కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మన షేవింగ్ మిర్రర్ ఇవి చేసుకుంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది దగ్గర పెట్టుకుంటే. టెలిస్కోప్ లో కానీ షేవింగ్ మిర్రర్ లో కానీ వాడతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కార్ లో వెళ్తున్నప్పుడు సైడ్ వ్యూ కనిపించాలంటే వెనక వ్యూ కానీ సైడ్ వ్యూ కానీ మిర్రర్స్ ని మనము వెహికల్స్ లో వాడతాం నాన్న, ఎందుకంటే దే కవర్ వైడ్ ఏరియా. సో ఇవి ఇంపార్టెంట్ బెట. పుటాకార కుంభాకార దర్పణాలు, ఈ ధర్మాలు చాలా ఇంపార్టెంట్. పుటాకారనేమో షేవింగ్ మిర్రరు, టార్చ్ లైట్ కూడా, టెలిస్కోపు, టార్చ్ లైట్, వాటిలో మనం వాడేవి పుటాకార దర్పణాలు. కార్లో వాడేది మాత్రము కాన్వెక్స్ అంటే కుంభాకార దర్పణాలు. కార్ సైడ్ వ్యూ, రేర్ వ్యూ. రేర్ వ్యూ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనము సీట్ లో కూర్చున్నప్పుడు కార్లో ఇక్కడ కనిపిస్తుందని వెనక పెడతారు పైన ఒకటి, దాంట్లో చూస్తే వెనక సైడ్ కనిపిస్తూ ఉంటుంది. సో రేర్ వ్యూ అంటే వెనకది, సైడ్ వ్యూ, ఈ రెండింటికి కూడా మనం ఏం వాడతామంటే కుంభాకార, అది అందుకే ఉబ్బెత్తుకు కనిపిస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నాకు తెలిసి. ఇంకా మీకు లెట్ మీ ఎరేజ్ దిస్. ఇది కొంచెం మీకు అంటే ఇవి కాన్సెప్ట్ స్కూల్లో ఎక్కకపోతే కొద్దిగా టఫ్ అవుతుందన్న, బట్ టెన్షన్ పడకండి. ఇది ఎందుకంటే డెఫినెట్లీ టైం టేకింగ్. అంటే మీరు ఇంకొకసారి నాకు తెలిసి క్లాస్ ఒక్కసారి మీరు వీడియోని మళ్ళీ చూస్తే బెటర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా చూపించాను మీకోసం, చాలా అవన్నీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా కొంచెం క్లియర్ వ్యూ కోసం మీకు ఇంకొక డయాగ్రామ్ కూడా పెట్టడం జరిగిందన్న.
పుటాకార, ఇక్కడ కాన్కేవ్ నాన్న. ఇగో కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉందో కూడా పెట్టాను. అంటే ఇట్లా ఈ షేప్, ఇది ద్విపుటాకార కటకం అంటారు. ద్విపుటాకార దర్పణం నాన్న. ఇది ద్వికుంభాకార లెన్సెస్. సారీ అవి ఆర్ కంప్లీట్లీ లైక్ కటకాలు. ఇప్పుడు కటకాల గురించి వచ్చాం. దర్పణాలు అయిపోయినాయి బేట. పుటాకార దర్పణం చూసాము, కుంభాకార దర్పణం చూసాము. అవి ఎక్కడెక్కడ అంటే అవి ఏంటి? దర్పణం, పుటాకార దర్పణంలో దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము? షేవింగ్ మిర్రర్, టార్చ్ లైట్. కుంభాకార దర్పణాన్ని ఎక్కడ వాడతాము? అదేవిధంగా మన సైడ్ వ్యూ, రేర్ వ్యూ వాటిలో వాడతాము. అదేవిధంగా ప్రతిబింబాలు ఎలా వస్తాయి? కుంభాకార దర్పణంలోనేమో మనకి ఎలా వస్తుంది? మిథ్యా ప్రతిబింబం వస్తుంది, ఎరెక్ట్ అయిన చిన్నదైన ప్రతిబింబం వస్తుంది, డిమినిష్డ్. అలాగే పుటాకార దర్పణంలో ఏమవుతుంది? మనకు అదే సైడ్ వస్తుంది, ఎన్లార్జ్ అయినట్టు వస్తుంది, నిజ ప్రతిబింబం వస్తుంది. అలాగే పుటాకార దర్పణం తీసుకున్నట్టయితే మనకు ఒకే సైడ్ వస్తువు వైపు ఎక్కడైతే మనం కాంతి కిరణాలు వెళ్ళాయో అదే వైపు ప్రతిబింబం వస్తుంది. కానీ కుంభాకార దర్పణంలో రెండో వైపు వస్తాయి. ఇంకా మన పుటాకార దర్పణము కర్వుడు వైపు, అంటే ఒకవైపు ఏమో పై వైపు ఉబ్బెత్తుగా ఉన్న వైపు ఏమో కోటింగ్ ఉంటుంది, లోపల వైపు ఉండదు. కుంభాకార కటకం అయితేనేమో మనకు లోయలాగా ఉన్న సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది, బయట వైపు ఉండదు. ఇవి నా భేదాలు. నాకు తెలిసి అన్ని ట్రై చేశాను. హోప్ యూ అండర్స్టాండ్ బెటర్. కటకాలకు వద్దాం. లెన్సెస్. సో లెన్సెస్ అంటే కూడా నేర్చుకుందాం నాన్న. లెన్సెస్ అంటే చాలా మనకు డెఫినెట్గా లెన్స్ అంటే ఏంటి, కటకం అంటే ఏంటి? కటకం అనగానే ఇందాక చెప్పాను, కటకాలు కూడా రెండు రకాలు. మళ్ళీ రెండు రకాల కటకాలు అయితే ఒకటి పుటాకార కటకము, ఇంకోటి కుంభాకార కటకం. రైట్. పుటాకార కుంభాకార కటకం అయినప్పుడు మనకు ఏమవుతుంది? మరి కటకమునికి దర్పణానికి చాలా భేదం మాత్రం గుర్తున్నా చిన్న పిల్లలనే చెప్పాలి. సార్ ఈజీ సార్ మాకు వచ్చు అంటే ఏంటి సార్ అంటే, కటకాలైతే కాంతి కిరణాలు ఏమవుతాయి? ఇక్కడ చూస్తే ఇలా వచ్చి మనకు మన వైపే రావు. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ పెట్టాను బేట, కాంతి కిరణాలు కటకం మీద పడి మన వైపు రావు. ఎందుకు? రెండో వైపు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే కాంతి వక్రీభవనం చెందుతుంది. కాంతి అనేది ఈ యొక్క కటకాల మీద పడ్డప్పుడు వక్రీభవనం చెంది మనకు ఈ విధంగా అపసరణం చెందింది. చూడండి, రివర్స్ అవ్వలేనా? పుటాకార దర్పణంలో ఏమైంది? పుటాకార దర్పణంలో ఏమైంది బేట? పుటాకార దర్పణంలోనేమో మనకేమైంది? అభిసరణము చెందింది. పుటాకార దర్పణంలోనేమో అభిసరణం చెందింది. ఇక్కడ ఏమైతుంది? అపసరణం చెందుతుంది. అయితే మనం దాన్ని పొడిగించేసి దాని నాభిని ఫైండ్ అవుట్ చేసి నాభి నుండి ఈ యొక్క కటక కేంద్రకానికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? నాభ్యంతరము. ఓకేనా బేటా? అంటే కాంతి కిరణాలు ఇలా వచ్చి వక్రీభవనం చెంది ఇలా వెళ్ళిపోయాయి, కానీ మనం వాటి పొడిగించినట్టయితే నాభి వస్తుంది. నాభి నుంచి ఈ కేంద్రకానికి మనం ఏమంటాము? దాన్ని నాభ్యంతరము అంటారు. ఇంకా కుంభాకార కటకానికి వచ్చినట్టయితే రెండు వైపులు ఇక కాంతి కిరణాలు అలా వచ్చి ఏమవుతాయి? ఒక పాయింట్ దగ్గర ఇవి ఇక్కడ ఏమైంది? అభిసరణం చెందాయి, కన్వర్జ్. ఇక్కడ డైవర్జ్ అంటే అపసరణం, రివర్స్ అయిపోయింది. చూడండి, కటకాలకు దర్పణాలకు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. అక్కడ అభిసరణం చెందింది, ఇక్కడ అపసరణం చెందాయి. అక్కడ దర్పణానికి, పుటాకార దర్పణానికి అభిసరణం, ఇక్కడ అపసరణం. అక్కడ కుంభాకార దర్పణానికి అక్కడ ఏమైంది? అపసరణం, ఇక్కడ అభిసరణం. అంటే కాంతి కిరణాలు ఒక యానకం నుండి ఇంకొక యానంకు వెళ్ళి తిరిగి ఇక్కడ ఏమైనాయి? మళ్ళీ కేంద్రీకృతమైనవి. ఈ డిస్టెన్స్ ని మనము నాభ్యంతరం అంటాము. క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ ఈజీ. మీకోసం మళ్ళీ పెట్టాను వీడియోస్, ఎందుకంటే ఇది అర్థమైతే మీ లైఫ్ లో చాలా మీరు అంటే ఇంకా జీవితంలో మర్చిపోరు నాన్న. ఈ లెన్సెస్ చాలా మందికి పీజీలు చేసిన ఎక్కడ డౌట్ అలా ఉంటుంది. ఆప్టిక్స్ అంటే భయం అవుతుంది, కానీ క్లారిటీగా అర్థమైతే దీనంతా ఆడుకోవచ్చు బేట. ఓహో ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను మీకోసము చాలా ప్రయత్నించాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఐఎమ్ నాట్ సేయింగ్ నేను మొత్తం 100% నేను మీకు బుర్రకెక్కిందని అన్నాను. నాకు తెలిసి ఈ కష్టాలు, నేను కూడా ఆ లెవెల్ నుంచి వచ్చాను కాబట్టి
ఎప్పుడైతే మనకు అర్థం కాదో కాన్సెప్ట్, దాని మీద కసి పెంచుకొని రిపీటెడ్లీ వీ హ్యావ్ టు స్టడీ. అలానే చేయాలన్న ఆ ప్యాషన్ ఉంటే, నేను కూడా అంతే, నాకు జాబ్ వచ్చినా కూడా అమెరికాకు పోవాలని ఒక ప్యాషన్ ఉండే, ఐ హ్యావ్ టు గో అండ్ డూ ది పిహెచ్డి దేర్. ఆ ప్యాషన్ తోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు సీఎం గారితో ఫైట్ చేసి కూడా యూఎస్కి అలా చేయొచ్చు. అంటే ప్యాషన్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్. ఇది రాదు ఈ సబ్జెక్ట్, ఇఫ్ యూ డోంట్ నో ది సబ్జెక్ట్, డెఫినెట్ గా కష్టపడితే రానిది ఏముండదు అట. కాకపోతే ఏదైతే కాన్సెప్ట్ అర్థం కాలేదో అది మీరు నేర్చుకోవాలి. ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి, లెట్ మీ షో యూ. మనకేమైతుందంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టు అయితే కుంభాకార కటకం. ఇది కుంభాకార కటకం ఏమైంది, ఇక్కడ పెట్టిండు వస్తువు, అంటే ఇక్కడ పెడితే ఏమైంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చింది ప్రతిబింబం. రెండో వైపు ఎన్లార్జ్డ్, రియల్, ఇన్వర్టెడ్. బిహైండ్ C2 అంటే ఈ యొక్క వక్రతా వ్యాసార్థం తర్వాత వచ్చిందని ఇక్కడ ఎంత ఈజీగా అర్థమవుతుంది చూడండి. వస్తువుని సికి ఎఫ్ మధ్యలో పెట్టినప్పుడు అది కాంతి కిరణాలు ఇలా వెళ్ళి వక్రీభవనం చెంది C2 తర్వాత వచ్చాయి. C1 C2 అంటే అర్థం కావాలా, ఇది ద్వికుంభాకార కటకం అన్న. సింగిల్ అయితే ఏమవుతుంది, దానికి C1 ఉంటుంది, F1 అంటే ఎక్కడైతే కేంద్రీకృతం అవుతాయో కాంతి కిరణాలు వచ్చి మనం అక్కడ కేంద్రీకృతమైన ఫోకస్ అంటున్నాం, నాభి. ఇక్కడ వక్రత కేంద్రం అంటే మొత్తం గోళం ఉంది కదా బేట, ఇది ఎక్కడికి కట్ చేసాము, మొత్తం గోళ కేంద్రకం ఉంటుంది కదా అది. ఇదేమో కటక కేంద్రకం లాగా చెప్తాం, ఫోకస్ ఏమో కటక కేంద్రకము, ఇదేమో గోళ కేంద్రకం అనుకుంటాం. అయితే కాంతి కిరణాన్ని మనం ఎక్కడ పెట్టాం, వస్తువుని ఇక్కడ పెట్టాం, క్యాండిల్ ఇక్కడ పెడితే ఏమైంది, వక్రీభవనం చెంది ఇక్కడ ఏర్పడింది ప్రతిబింబం, రైట్. అది C2 తర్వాత వచ్చింది. ఎటువంటి ప్రతిబింబం వచ్చిందంటే పెద్ద, ఇక్కడ ఎన్లార్జ్డ్ రియల్ నిజ ప్రతిబింబము, ఇన్వర్టెడ్ రివర్స్ అయిపోయింది కదా, తల కిందికి వచ్చేసింది అది. ఓకే, ఇక్కడ ఎప్పుడు ఆబ్జెక్ట్ నేను ఎక్కడ పెట్టాను, ఆబ్జెక్ట్ ను సికి ఎఫ్ మధ్యలో పెట్టాను బెట్ట, అలాంటప్పుడు ఇలా వచ్చింది. దీన్ని జరుపుతూ కొద్ది మనము ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఎఫ్ దగ్గరికి వచ్చే వరకు ఇక్కడికి మూవ్ అవుతా ఉంది. ఇంకా ఎఫ్ కన్నా ఇక్కడికి తీసుకొచ్చామనుకో అసలు రాదు, ప్రతిబింబమే రాదు. ఓకే, ఇది ఇక్కడ జరుపుతూ పోయినాం అనుకోండి, ఈ బి నుంచి ఇక్కడ C1 కి వెళ్ళిపోతా ఉంటే ఏమవుతుంది, అది ఇటు వస్తూ ఉంటది బెట్ట, ఈ మధ్యలోకి వస్తూ ఉంటది. అంటే ఈ ప్రతిబింబం కూడా ఇటు మూవ్ అవుతా ఉంటది. ఇది జస్ట్ లాజిక్ బెట్ట. ప్రతిబింబాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ వచ్చింది, ప్రతిబింబాన్ని ఇక్కడ జరుపుతూ ఇక్కడ వెనకకి పోతా ఉంటుంది, ఇక్కడ కూడా వెనక జరుగుతూ ఉంటది. ఆ లాజిక్ తో అర్థం అవుతే మీకు అన్ని వస్తాయి బెట. ఇంకా కింద కూడా చూద్దాం, కటకం, పుటాకార కటకం. పుటాకార కటకంలో కూడా ఎలాంటివి వచ్చాయంటే, ఇగో ఇలా వచ్చేసి వక్రీభవనం చెంది ఏమైంది బెట, ఇక్కడ ఏమైంది చెప్పండి, ఇక్కడ యాక్చువల్ అపసరణం చెందాయి. కాంతి కిరణాలు అన్ని కూడా ఇలా వచ్చి మనకు పుటాకార దర్పణంలోనే అభిసరణం చెందాయి, ఇగో దూరం వెళ్ళిపోయినాయి, అపసరణం వెళ్ళిపోయి దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం, కిరణాలు ఇక్కడ ఏర్పడింది. ఇది నా అభ్యంతరం అవుతుంది. అప్పుడు ఎలాంటి ప్రతిబింబం వస్తుంది, వర్చువల్ మిథ్యా ప్రతిబింబము. అంటే కంప్లీట్ రివర్స్ అయిపోయింది చూడండి. ఇక్కడ పుటాకార కటకంకు ధర్మాలు అన్ని కూడా మనకి ఏవచ్చాయి, కుంభాకార దర్పణంకు ఉన్నటువంటివే, మిథ్యా ప్రతిబింబము, ఎరెక్ట్, ఇవన్నీ సేమ్, ఇవన్నీ ధర్మాలు మనకు కుంభాకార దర్పణం ధర్మాలు వచ్చాయినా. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి వచ్చినప్పుడు చూపిస్తుంది. ఇక్కడ ఇన్ఫినిటీ అంటే ఎక్కడో పెట్టాము, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఓకే, ఇన్ఫినిటీ నుంచి జరుపుకుంటా వస్తా ఉంటే ఇది చేంజ్ అవుతా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇటు వెళ్ళిపోతుంది. తర్వాత ప్రతిబింబం ఇక్కడ ఈ మధ్యలో ఈ ఎఫ్ దాకా, ఈ ఎఫ్ దగ్గర పెట్టినాం అనుకోండి, ప్రతిబింబమే రాదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీకు చూపించాను, మీకు ఇక్కడ మనకు ఇందాక చూపించినట్టునే కన్వర్జ్ అవుతా ఉంటాయి, అభిసరణం చెందుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపించాను. సో ఐ గెస్ మీకు అండర్స్టాండ్ అయినట్టుంది చాలా వరకు నాకు తెలిసి. మళ్ళీ ఒకసారి కటకాల ధర్మాలు చూసినట్టు అయితే ఇవి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కాన్వెక్స్ లెన్స్ ఆర్ థిక్కర్గా ఉన్నాయి కదా, ఇగో థిక్కర్గా ఉంది. ఇది ద్విపుటాకార కటకం ఇట్లా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఐ ఫీల్ సో బ్యాడ్, బట్ డెఫినెట్లీ మీకు ఎంత చెప్పినా కూడా ఐ గెస్ మీరు ఇంకా డ్రా చేస్తూనే ఉన్నారు. మనం ఐ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్ టుమారో. I have to complain the director. This is time wasting of time because of you. See, I wasted 1 minute for nothing.
సో ఐ డోంట్ వాంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కుంభాకార కటకాలు చాలా థిక్కర్గా ఉంటాయి, ఇట్లా ఉంటాయి, థిక్కర్గా ఉంటాయి. అవి రేస్ ఆఫ్ లైట్ దట్ పాసెస్ త్రూ ద లెన్స్ ఆర్ బ్రాట్ క్లోజర్ టుగెదర్ కన్వర్జ్ అవుతున్నాయి. కాన్వెక్స్ లెన్స్ ఇదే కన్వర్జ్ లెన్స్ అంటే అభిసరణ కటకం అంటారు, అభిసరణ కటకం అంటారు. ఇదేమవుతుంది అపసరణ కటకం అంటారు, ఇది అపసరణ కటకం అని అంటారు. ఇది అభిసరణ కటకం ఎందుకంటారంటే కిరణాలు అన్ని కూడా మనకు రెండో వైపు వచ్చి కేంద్రీకృతంగా అవుతాయి కాబట్టి అభిసరణ కటకం అని, ఇవి దూరం పోతాయి కాబట్టి అపసరణ కటకం అంటారు. ఇక్కడ ఏమైంది, when parallel rays of light passes through a convex lens, the reflected rays converge at a one point. అంటే రిఫ్రాక్టెడ్ రేస్, రిఫ్రాక్టెడ్ రేస్ ఏమన్నా అవుతాయి బేట, రిఫ్రాక్టెడ్ రేస్ అంటే ఏమవుతాయి, రిఫ్రాక్టెడ్ రేస్ మనకు ఇవి ఏమవుతాయి అంటే అంటే ఇవి ఒక పాయింట్ దగ్గర మనకు ఫోకస్ అవుతాయి, దాన్నే ఫోకస్ అంటాం. ఇందాక అంటే రెండు ఇట్ల నుంచి వచ్చినటువంటివన్నీ కూడా ఇంకో సైడ్ వచ్చి ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతం అవుతాయి కాబట్టి అవి ఫోకస్ అంటాం, ఇంతకుముందు చూపించినట్టుగా మనకు. ఓకే, సో ఇక్కడికి ఏమవుతుంది, when parallel rays of the light pass through the concave lens, the refracted rays diverge, బయటికి వెళ్ళిపోతాయని చూపించాను ఇందాక. లెన్స్ అంటే పుటాకార కటకంలో ఏమవుతాయి, కిరణాలు బయటికి వెళ్ళిపోతాయి అంటే డైవర్జ్ అవుతాయి. కుంభాకార కటకంలో ఏమవుతాయి, కన్వర్జ్ అవుతాయి, అందుకే కన్వర్జ్ కటకం అని అంటారు, అంటే అభిసార కటకం అంటారు. ఇక్కడ అపసరణ కటకం అంటారు. ఇందులో ఏమవుతాయి, కటకం రెండో వైపు వచ్చి, కాంతి కిరణాలు రెండో వైపు వచ్చి అభిసరణం చెందుతాయి, ఇక్కడ కూడా రెండో వైపు అపసరణం చెందుతాయి. ఓకే, కాకపోతే పుటాకార కటకంలో మనము రెండో వైపు మనకు మొదటి వైపు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మనకు మిథ్యా ప్రతిబింబాలు వస్తాయి. ఫోకల్ లెంత్ అంటే కూడా చెప్పారు ఇందాక, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఫోకల్ లెంత్ అంటే తెలుసు కాబట్టి మనం ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అగైన్ దిస్. ఒకటే నాన్న, మీకు దర్పణాల భేదాలు వస్తే కటకాల భేదాలు వచ్చినట్టే, జస్ట్ క్వైట్ డిఫరెన్స్, ఐ మీన్ మొత్తం కంప్లీట్ రివర్స్ అయిపోతాయి అంతే. ఓకే, ఇంకా ఇంకొక వర్డ్ ఏం తెలవాలంటే ఆవర్ధనం అనే వర్డ్ కూడా మీకు తెలవాలా. అయితే ఆవర్ధనం అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఆవర్ధనం అంటే పెద్దగా అవడం, అంటే మ్యాగ్నిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇమేజ్ హైట్ బై ఆబ్జెక్ట్ హైట్, లేకపోతే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే ఆవర్ధనం అంటే ప్రతిబింబ దూరము బై వస్తువు దూరము, లేకపోతే ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. ఈ పదం ఎందుకు తెలియదు చెప్తున్నానంటే, ఎన్లార్జ్డ్ అంటున్నాం. ఎన్లార్జ్డ్ అంటే పెద్దగా అయింది ప్రతిబింబం అంటే, అప్పుడు ఎలా పెద్దగా అయింది సార్ అనేది మీకు అర్థం కావాలంటే మనం ఏం చేస్తామంటే దాని యొక్క ఆవర్ధనం కనుక్కోగలిగినట్టయితే మనకు అది ఎన్లార్జ్డ్ అయిందా కాదా అనేది మనకు తెలుస్తుంది బేట. ఓకే, సో అయితే ఆవర్ధనం నిర్వచనం మీకు తెలిసి ఉండాలి బేట. మ్యాగ్నిఫికేషన్, ఇది కూడా ప్రాబ్లం పడతాడు ఎంసెట్ లో. ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. మీకు ప్రతిబింబం ఎత్తు కనుక్కోవచ్చు, వస్తువు ఎత్తు తెలుస్తుంది. లేకపోతే ప్రతిబింబ దూరం తెలుస్తుంది, వస్తువు ఎత్తు. ఎత్తులు ఇస్తే కూడా వాడుకోవచ్చు ఈ ఫార్ములాని, దూరాలు ఇచ్చినా కూడా ఈ ఫార్ములాని కనుక్కోవచ్చు బేట. ఇంకా ఫైనల్గా వచ్చేసినాం. కటక సూత్రం. సూత్రం అంటే ఇప్పుడు మీకు అందరు కూడా చాలా ఇంట్రెస్ట్, దీని మీద ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి 1/f = 1/u + 1/v. సార్ ఇక్కడ ఎఫ్ అంటే తెలియదు మాకు, యు అంటే వి అంటే తెలియదు అంటే ఒకటే బేట. ఎఫ్ అంటే నాభ్యంతరం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కటకం లేదా దర్పణ ధ్రువం నుంచి దాని యొక్క ఏది నాభి వరకి, రైట్. ఒకవేళ సార్ నాభి ఇవ్వలేదు ఏం చేయాలి సార్, సారీ నాభ్యంతరం ఇవ్వలేదు. నాభ్యంతరం ఇవ్వకుండా ఏం చేస్తాడు, వక్రత వ్యాసార్థం ఇస్తాడు. నాభ్యంతరం ఇవ్వకుండా ఏం చేస్తాడు, వక్రత వ్యాసార్థము ఇస్తాడు నాన్న. వక్రత వ్యాసార్థం నుంచి ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే చెప్పాను మీకు. వ్యాసార్థం అనేది డెఫినెట్ గా వక్రత వ్యాసార్థం అనేది ఏమని చెప్పాను మీకు, R = ఎంత, 2 a very important formula 2f. అంటే వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి ఎన్ని రెట్లు ఉంటుంది, 2 రెట్లు ఉంటుంది బేట.
సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. అయితే వక్రతా వ్యాసార్థం ఇచ్చేసి నా అభ్యంతరం అనుకో అంటాడు, అప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఆఫ్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకు సింపుల్గా r/2 వస్తుంది. మీ బ్రెయిన్ నాకు తెలుసు బాగా వేడెక్కి ఉంటుంది ఈరోజు కొంచెము. డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్ ఆ స్ట్రెయిన్ ఎలా ఉంటుందంటే 1.5 hour ఫిజిక్స్ క్లాస్ అంటే చాలా ఇబ్బంది పడు. కానీ స్వీట్ మీకు ఒక స్వీట్గా 5 స్వీట్లు ఇచ్చి తింటారు కదా, సో ఎక్కువ ఇస్తే తినలేరు. కాబట్టి నేను కూడా ఇది కొంచెం అంటే అబ్స్ట్రాక్ట్ టాపిక్, అంటే ఇవన్నీ కూడా మీకు స్కూల్ లెవెల్ అర్థమైతే చాలా తేలికగా అనిపిస్తాయి. స్కూల్ లెవెల్ మనకు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏదో కంప్లీట్ ఏదో అంటే కాన్సెప్ట్ చెప్పరు, జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ టైప్ నేర్చుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది బెటర్. బట్ డోంట్ వరీ, నేను ఐ విల్ మేక్ యూ టు ఎక్స్పర్ట్, ఐఎమ్ హియర్. సో డోంట్ వరీ, ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ మై బెస్ట్. సో ఇక్కడ ఎఫ్ అంటే నా అభ్యంతరము, యు అంటే వస్తు దూరం అని, అంటే ఎక్కడైతే క్యాండిల్ పెట్టామో క్యాండిల్ నుంచి దర్పణానికి లేదా కటకానికి మధ్య దూరము. వి అంటేనేమో ప్రతిబింబ దూరం, ఎక్కడైతే ప్రతిబింబం ఏర్పడుతుందో ప్రతిబింబం నుంచి కటకం లేదా దర్పణానికి మధ్య గల దూరం. ఒకవేళ దర్పణం గురించి మనం చేస్తున్నప్పుడు ప్రాబ్లము ప్రతిబింబ దూరం అంటాం, ప్రతిబింబం నుంచి దర్పణానికి. వస్తు దూరం ఏమో వస్తువు నుంచి దర్పణానికి వస్తు దూరం అంటాం. నా అభ్యంతరం ఎలాగో మనకు తెలుసు. ఐ డోంట్ నో, ఇంకా ఉందా మీకు ఏమన్నా, ఇంకా కొంచెం ఆగుదామా, ఇంకొక స్నెల్ నియమం చెప్పుదామా. చాలా ఉంది, నేను ఇంకా చాలా సిలబస్ అవుతుంది అనుకున్నాను, బట్ ఎందుకో ఇంకా ఐ థింక్ అవ్వలేదు, చాలా అనుకున్నంత కాలేదు. బట్ అది ఇంపార్టెంట్ కాదు నాకు, మీకు ఎంత అర్థమైంది అనేది ఇంపార్టెంట్ నాకు. సో ఒక్క నిమిషం బెట. సో స్నెల్ నియమం బెట, స్నెల్ నియమం అంటే ఏంటి? స్నెల్ నియమం అంటే మీకు చాలా ఫేమస్, ఇది కూడా ప్రాబ్లం అడుగుతాడు మనకు. స్నెల్ నియమం అనేది చాలా ఇంపార్టెంట్. పతన కోణం సైన్ విలువకు వక్రీభవన సైన్ విలువకు గల నిష్పత్తిని. అంటే ఏంటి సార్, నాకు అస్సలు అర్థం కావట్లేదు. స్నెల్ నియమం ఎందుకు అనాలి అసలు? వాట్ ఈస్ స్నెల్ నియమం? స్నెల్ అనేది శాస్త్రవేత్త బెట. స్నెల్ ఈజ్ జస్ట్ సైంటిస్ట్. he was actually working on రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అంటే వక్రీభవన గుణకం గురించి తను ప్రయోగాలు చేస్తున్నప్పుడు సో ఈ ప్రపోజ్ దిస్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు పతన కోణం సైన్ విలువ అంటే పతన కాంతి కిరణము ఒక కటకం మీద పడ్డప్పుడు కానీ, ఒక నీటి మీద పడ్డప్పుడు కానీ, గాజు మీద పడ్డప్పుడు కానీ అది వక్రీభవనం చెందుతుంది కదా. పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన సైన్ విలువకు గల నిష్పత్తిని మనము స్నెల్ నియమం అనుకుంటాము. అదంటే కూడా నేర్చుకున్నాం తర్వాత క్లాస్లో. అయితే ఇక్కడ N21 అనేది వక్రీభవన గుణకంగా చెప్తాం. ఇది స్థిర విలువ. వక్రీభవన గుణకం అనేది రెండింటి నిష్పత్తిగా చెప్పుకుంటాం. వేటి నిష్పత్తి అంటే పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు గల నిష్పత్తి. బాగుంది సార్, బట్ ఏంటి వక్రీభవన గుణకం తెలిస్తే నాకేం లాభం? ఐ మీన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, వై షుడ్ ఐ లర్న్ ఇట్, ఎందుకు నేర్చుకోవాలన్నా అనేది క్వశ్చన్. డెఫినెట్ గా నాన్న వక్రీభవన గుణకం తెలిస్తే మనము ఒక కాంతిని, నేను బంగారం లాంటి కానీ, సిల్వర్ కానీ, డైమండ్ కానీ, ఇంకేదైనా పదార్థ ధర్మాలు తెలుసుకోవాలి. లోపల ఆటమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత క్లోజ్గా ఎంత ప్యాకింగ్ ఉన్నాయని తెలుసుకోవాలంటే నాకు వక్రీభవన గుణకం తెలిస్తేనే నేను ఏ కాంతిని వాడాలో నాకు అర్థమవుతుంది. అంటే ఏ లేజర్ లైట్ని వాడాలా, బ్లూ వాడాలా, రెడ్ వాడాలా, వైలెట్ వాడాలా, గ్రీన్ వాడాలా, అది తెలవాలంటే ఆ వేవ్ నాకు వాటి కలర్ల యొక్క తరంగ ధైర్యం తెలుసు కాబట్టి నేను దాన్ని వాడతాను. కానీ వక్రీభవన గుణకం కూడా ఏంటంటే అదేం తెలియజేస్తుందంటే ఎంతవరకు బెండ్ అవుతుందని తెలుస్తుంది బిడ్డ. అంటే కాంతి ఆ పదార్థాల మీద పడ్డప్పుడు అది ఎంత వరకు వంగి ప్రయాణిస్తుంది. అంటే గాజు మీద పడ్డ ప్రిజం ఉంది, పట్టకం మీద పడంగానే ఎంత బెండ్ అవుతుంది కాంతి, అది తెలిస్తే ఏంటంటే నేను ఏ కాంతిని వాడాలనేది కూడా తెలుస్తుంది. వక్రీభవన గుణకం అనేది ఇక్కడ N21 ఎందుకు రాశారు సార్ అంటే N21 అనేది మొదటి యానకం దృష్ట్యా రెండవ యానకం యొక్క వక్రీభవనం. ఇప్పుడు కాంతి కిరణం గాలి నుంచి గాజులోనికి వెళ్తుంది, అది ఇక్కడ వచ్చే వక్రీభవన గుణకం ఏ వస్తుంది, నీటిది వస్తుందని అర్థం. ఎందుకంటే గాలిది ఒకటి, వక్రీభవన గుణకం గాలికి ఎప్పుడు కూడా రెఫరెన్స్ 1 తీసుకుంటాం, నీటిది మనకు 1 పాయింట్ ప్లస్ ఉంటుంది. సో నీటిది కూడా కాంతి కిరణము
గాలిలో నుంచి నీటిలోకి వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది మనకు తెలుసు. కట్టే ఏదైనా స్టిక్ కానీ పెడితే వాటర్లో బెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి నాన్న. ఇది రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకంగా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, బాగుంది. దెన్ నెక్స్ట్ ఇంకా కొంచెం మీకు అర్థం కాని కొంచెం చిన్న ప్రయత్నం చేశాను. I guess I can try to visualize the things. Let me erase this guy. I don't know where I wrote it, I think. Right, Nana. యా, ఇక్కడ మీరు చిన్నది మీకు వక్రీభవనం గురించి నేర్పియాలని కొంచెం నేను ప్రయత్నించాను బేట. ఇక్కడ ఏం చేశాను, ఇది గాజు మీడియం బేట, ఇది గాజు డెన్సర్ మీడియం తీసుకున్నాను. గాజు నుంచి ఇది ఇంకో రేర్ మీడియం, గాజు నుంచి సపోజ్ సారీ ఇది నీరు అనుకుందాం, ఇది గాజు అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఏమైంది, రెండో మీడియంకి వస్తే బెండ్ అయిపోయింది. ఇట్లా స్ట్రేట్కి వెళ్ళాలి. యాక్చువల్గా స్ట్రేట్కి వెళ్ళకుండా ఏమైంది, అది మనకు యాక్చువల్గా వక్రీభవన గుణకాలు సేమ్ అయితే ఇలా వెళ్ళాలి. అంటే రెండు మీడియాలు సేమ్ అనుకో, గాలి గాలి అనుకుంటే ఏమవుతుంది, బెండ్ అవ్వదు. గాలి నీరు అయితే బెండ్ అవుతుంది, గాలి గాజు అయితే బెండ్ అవుతుంది, గాలి నూనె అయితే బెండ్ అవుతుంది. ఈ బెండింగ్ అనేది దేనివల్ల వచ్చింది, వక్రీభవనం వల్ల వచ్చింది బెట. సో అది బాగుంది. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే మాకు అర్థం అవ్వట్లేదు అవుతుందని అనుకుంటున్నా. ఇక్కడ చూసినట్టు అవుతే ఇది కాంతి కిరణం బెట, ఇలా వెళ్ళాల్సింది ఇలా వచ్చింది. ఇది కూడా ఏమవుతుంది, ఇది పరావర్తనం చెందింది. ఇక్కడ ఇది ఇక్కడ ఏమైంది, ఒక్క నిమిషం బెట, ఇది ఎందుకు ఇక్కడ ఏమైందంటే మీరు ఇగో ఇది చూడండి, ఎంత లాజికల్ గా చూడండి. కాంతి ఇక్కడ నేను ఏం చేస్తున్నా తెలుసా, పత్తర కోణాన్ని మారుస్తున్నా. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బేట. అంటే ఈ కిరణం ఉంది కదా, ఇది పతన కోణం, ఈ తలం నుంచి ఇది నీరు ఇది గాలి అనుకుందాం పైన. అంటే సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి కాంతి కిరణం వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందో చూసినట్టు అవుతే ఈ మనకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసా. ఇక్కడ అంటే ఈ పతన కిరణాన్ని చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఈ కిరణం ఏమవుతుంది, చివరికి అసలు రెండో యానకంలోకి వెళ్ళడమే మానేసింది, ఇలా వెళ్ళిపోయి చివరికి అదే యానకంలోనికి వచ్చింది. అందుకే అవి మనం ఏం చేసుకున్నాం, సందిగ్ధ కోణము సంపూర్ణాంతర పరావర్తనం గురించి నేర్చుకోవడానికి ఇది ఇంట్రడక్షన్ పెట్టా. ఇక్కడ కూడా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ మీకు చూపిద్దాం అనుకున్నాను బెట. ఇందులో ఏమవుతుంది చూడండి, వక్రీభవనం చెందుతుందా, కాంతి ఇక్కడికి వెళ్ళి పడి ఎలా చేంజ్ అవుతుంది చూడండి. లోపల వక్రీభవనం చెందడం వల్ల మనకు దాని యొక్క ఎట్లా బెండ్ అవుతుందో చూపించడానికి మాత్రమే ఇది చెప్పాను నేను. ఇది యాక్చువల్గా స్ట్రేట్కి వెళ్ళాలా బెట, నేను ఇక్కడ లైట్ పెట్టేసి స్ట్రేట్కి వెళ్ళాలా, కానీ అదేమైంది వక్రీభవనంలో బెండ్ అయ్యి. సో ఇది వక్రీభవనం అనేది మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అంటే వక్రీభవనం అనేది విజువల్గా తెలియకపోతే మనకి ఏమవుతుంది అంటే మనకు కొద్దిగా అర్థం కావడం కష్టంగా ఉంటుంది. సో ఓకే, I guess I can stop 5 more minutes లో. I guess I can stop within few minutes. ఒక చిన్న క్వశ్చన్ అడిగి బంద్ చేద్దామన్నా. నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలర్ట్, బోర్గా ఉండదు, ఇప్పుడు ఇక వెరీ హ్యాపీగా ఉంటుంది మీకు, నాకు తెలుసు. నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం ఎందుకు? ఆన్సర్ తెలిసి ఉంటే మెసేజ్ చేయండి, నేను చూస్తాను. మనకు నీటిలో ఈదే చేపను తుపాకీతో కాల్చడం కష్టం ఎందుకు అంటే వక్రీభవన గుణకం వల్ల. సార్ మాకు అర్థం కావట్లేదు. ఎలా అంటే ఈ లోపల మనము టార్గెట్ ఫిక్స్ చేసుకో, నీటిలో చేప ఉంది, నేను ఐ వాంట్ టు ఫైర్ ఇట్, కరెక్ట్గా షూట్ పెట్టాను. బట్ యాక్చువల్గా అది ఏమవుతుంది, పైకి లేచినట్టు అనిపిస్తుంది చేప, కానీ యాక్చువల్ అది కింద ఉంటుంది. పైకి లేచినట్టు అనిపిస్తుంది, అది కింద ఉంటుంది.
సో అప్పుడు ఏమవుతుంది, మన డైరెక్షన్ రాంగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, అది స్ట్రేట్ గా పోతుంది, అది కింద ఉంటుంది. సో ఇట్ డజంట్ మనం క్యాచ్ చేయలేము. సో డెఫినెట్ గా నీటిలో ఇది చేపను తుపాకీతో చేయాల్సిన కష్టం, ఎందుకంటే అది వక్రీభవనం వల్ల మనము దాని యొక్క డైరెక్షన్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేము. నక్షత్రాలు అవి ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ అవి మనం ఇంకా చెప్పుకోలేదు. సో నక్షత్రాలు ఎందుకు మినుకు మినుకుగా అంటా ఉంటాయి అనేది కూడా చెప్పొచ్చు. వక్రీభవనం అనేది యాక్చువల్గా నక్షత్రాలు ఎందుకు మినుకు మినుకుగా అనిపిస్తాయి అంటే, కొంచెం మినుకు మినుకుగా అంటే లైక్ కనిపిస్తూ పోతా ఉంటాయి కదా. సో నక్షత్రాలు ఎందుకు కనిపిస్తాయి అంటే, మినుకు మినుకుగా కనిపిస్తాయి అంటే, ఆ కాంతి అనేది మనకు, ఇది కూడా మీరు చెప్పొచ్చు, ఇది కూడా వక్రీభవనమే. కాంతి, నక్షత్రాల నుంచి వచ్చినటువంటి కాంతి వివిధ యానకాల ద్వారా ప్రయాణిస్తుంటుంది. అంటే పైకి వెళ్ళే కొద్దీ మనకేం తెలుస్తుంది, వేడి ఎక్కువ కింద భూమి దగ్గర, ఇప్పుడు మన కాంతి వచ్చి భూమి మీద పడి పరావర్తనం చెంది పైకి వస్తుంది. ఆ భూమి దగ్గర పొరలో మనకేమవుతుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం పైకి వెళ్తే చల్లగా ఉంటుంది. సార్ సూర్యుని దగ్గర వేడి ఎక్కువగా సార్ అంటే సూర్యుని గురించి మాట్లాడుతున్నాను. సూర్యుని నుంచి వచ్చింది యథావిధిగా కాంతి భూమి మీదకి వచ్చేసింది. కానీ భూమికి దగ్గరగా ఉన్న పొరలో మనకు వేడి ఎక్కువగా ఎందుకు ఉంటుంది నాన్న అంటే, పరావర్తనం చెంది అక్కడ క్లమ్సీగా అయిపోయి ఎక్కువ డెన్సిటీ అయిపోయి మనకు అక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. సో అది మనం ఎండమావుల గురించి నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అయితే ఇక్కడ వేరు యానకాలలో సూర్యుని నుంచి భూమికి చేరడానికి ఎన్నో యానకాలన్న, మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, అంటే వక్రీభవన గుణకం మారుతా ఉంటుంది బెట. ఉష్ణోగ్రతను బట్టి మనము ఏం చేస్తాము, డెన్సిటీ చేంజ్ అవుతుంది. వేడి ఎక్కువ ఉన్న చోట మనకి ఏమవుతుంది, సాంద్రత తగ్గుతుంది. వేడి తక్కువ ఉంటే చల్లగా ఉంది అనుకోండి, వెదర్ ఏముంది, చాలా వర్షం పడుతుంటే మనకి సాంద్రత ఎక్కువ అవుతుంది. ఇంకో చల్లగా ఉంటే సాంద్రత ఎక్కువ ఉంటుంది. బాగా ఎండగొట్టింది అనుకోండి, ఆవిరి ఉండదు కాబట్టి, నీటి ఆవిరి ఉండదు కాబట్టి సాంద్రత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పొరల గుండా మనకు సూర్యరశ్మి మనల్ని చేరినప్పుడు అది వేరు పొరల గుండా ప్రయాణించడం వల్ల అవి అనేక సార్లు వక్రీభవనం చెందడం వల్ల మన కంటికి నక్షత్రాలు మినుకు మినుకుగా కనిపిస్తాయి బెట. I guess let me stop today. Tomorrow we'll gonna discuss this Sandigdha Konamu. So thank you so much. So let us discuss the questions. I guess I have to check chart become like anything. Thank you so much. Thank you to all for your like lot of I don't know, but I think it's great to, I mean, I feel happy, but I don't know how much I made you happy, because ఇది ఎలా ఉంటుందంటే కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉన్నప్పటికీ కొంచెం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ బెటర్. ఇవన్నీ మీరు చిన్న స్కూళ్ళలో నేర్చుకొని ఉంటే మాత్రం డెఫినెట్ గా హ్యాపీగా ఉండేదేమో. కొంతమందికి డెఫినెట్ గా బోర్ కొట్టి ఉంటుంది. బట్ ఐఎమ్ షూర్ అంటే అది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మనం నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పా. ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది అని అర్థమై ఉంటుంది, ఇందులో నాకు ఒక 30% అర్థమై ఉంటుంది, 100%. అంటే వాళ్ళు దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్. అండ్ ఆ 30% కూడా నాకు ఐఎమ్ షూర్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్యూచర్, ఈవెన్ ఇఫ్ దే బికమ్ సైంటిస్ట్లు అయినా లేకపోతే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ. అది మీరు ఒక్కసారి వీలుంటే లింక్ పంపిస్తే మళ్ళీ ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం అబ్స్ట్రాక్ట్, అంటే స్కూల్ లెవెల్ కాన్సెప్ట్ లేకపోతే కష్టం, ఎక్కువ టైం పడుతుంది. దట్టు వర్చువల్ కాబట్టి నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు డైరెక్ట్ అయితేనే రేజ్ హ్యాండ్ ఇమ్మీడియట్ గా మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ రేజ్ చేయడం వల్ల డైరెక్ట్ ఆన్సర్ చేయడం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతమందికి ఆన్సర్లు చేయాలంటే కూడా కైండ్ ఆఫ్ లైక్ హెక్టిక్ జాబ్, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్ బెటర్. క్వశ్చన్స్ చెప్పండి, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. If possible, will you prepare send PDF file of these topics, test questions related to those topic every day? Oh, great, Nana. Sure, definitely. Lalita Reddy, she asked, అంటే ఇది ఈ స్లైడ్లను పంపించమని చెప్పారు. స్లైడ్లను డెఫినెట్ గా పంపిస్తాను, మీకోసమే తయారు చేసింది. మీరు లింక్ వస్తుంది బేట, మళ్ళీ క్లాస్ వినాలని ఉంది సార్. డెఫినెట్ గా నన్ను మీ క్లాస్ మళ్ళీ వినాలని మీకు అనిపిస్తే ఇంట్రెస్ట్ కోసం డెఫినెట్ గా ఇది లింక్ మీకు గ్రూప్ లో పంపిస్తారు. సార్ వాళ్ళు మీకు
గ్రూప్ లో లింక్ ఓపెన్ అవ్వడం లేదు సార్. ఇవన్నీ కూడా మేడం వింటున్నారు, కాబట్టి మేడం వింటున్నారు. మేడం మీకు డౌట్స్ చూపిస్తా అంటే లింక్ ఓపెన్ అవుతుందన్న, లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటారు. లింక్ డెఫినెట్ గా మీకు ఓపెన్ అయ్యేటట్టుగా చెప్తాను. క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఓ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే గ్రేట్ అన్న. లింక్ పెడుతున్నా, లింక్ లో ఒక్కసారి చూస్తే మీకు 100% అర్థం అవుతుంది బెట్ట. లింక్ డెఫినెట్ గా పెడతారు. ఇంకా పర్టికులర్ క్వశ్చన్స్ పెట్టట్లేదన్న. టైప్ యువర్ క్వశ్చన్స్. యా క్వశ్చన్స్ ఎక్సలెంట్ సార్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. యా ఇంకా 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 క్వశ్చన్స్ రావాలన్న నాకు, అంటే సూపర్ ఇలాంటివన్నీ నాకు ఓకే, ఐ మీన్ నాకు అవి కావాల్సింది. ఇంకా బాగలేదంటే ఐ విల్, అంటే కొన్ని నాకు నెగిటివ్ కావాలి. ఐ హావ్ నో డౌట్ సార్, విల్ బి ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్స్ సార్. ఓకే గ్రేట్ థ్యాంక్ యూ. కొంతమంది ఆన్సర్స్ చాలా ఆన్సర్స్ చేశారు పైన, నేను ఒకసారి చూస్తాను డెఫినెట్ గా. నాకు చాలా కనిపిస్తున్నాయి కొన్ని దగ్గర. ఓకే వాయిస్ ఒక్కటి చెప్పారు, ట్రై మై బెస్ట్. ఇంకా మేడమ్స్ ఇంకెవరైనా సార్స్, ఎనీబడి డౌట్స్, హూఎవర్ ఈస్ రైజింగ్ హ్యాండ్స్ ప్లీజ్ టైప్ క్వశ్చన్. యా ఎస్ సార్ మేడం అడుగుతుంది. ఎవరైతే మీరు క్వశ్చన్స్ అడిగారో మళ్ళీ ఒకసారి టైప్ చేయండి అన్న, దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. మా డౌట్స్ కూడా ఆన్సర్ దొరికింది. ఓకే గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ. అందుకే కొంచెం లాస్ట్ వరకు వెయిట్ చేస్తే మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. ఇంకా నాన్న మీరు అప్పుడు రేజ్ చేసిన డౌట్స్ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఐ కెన్ ఏబుల్ టు సీ యువర్ చార్ట్. ఇంకా Andhra, I didn't understand. అర్థం డెఫినెట్. ఓకే సాంద్రత ఘన పరిమాణము డిఫరెన్స్. నానా సాంద్రత ఘన పరిమాణం. సాంద్రత అంటే మీకు ఘన పరిమాణం అంటే ఏందన్నా, ఇప్పుడు డెన్సిటీ సాంద్రత తీసుకొని మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్. సాంద్రత రావాలంటే మనకు వాల్యూమ్ ఘన పరిమాణం ఎంత ఉందో తెలవాలి. అంటే సాంద్రతను డెఫినెట్ చేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఘన పరిమాణం తీసుకొని ఏకాంక ఘన పరిమాణంలో గల ద్రవ్యరాశిని సాంద్రత అంటాం. ఇంకా మీకు నిజంగా కనిపించాలంటే సాంద్రత నేను చెప్పాను కదా, నీరు గాలి తీసుకుంటే గాలిలో మనకు అణువులు దూరంగా ఉంటాయి కాబట్టి అది తీసుకున్నటువంటి ఘన పరిమాణంలో ఏం చేయాలంటే గాలిని తీసుకెళ్ళి ఒక రూమ్ లో సపోజ్ ఒక ట్యూబ్ లో ఫిక్స్ చేసాం. టైర్ ఉంది అనుకోండి, కార్ టైర్ తీసుకున్నాం. కార్ టైర్ లో ఏమైంది, గాలి ఫిక్స్ చేసేసాం. అప్పుడు అందులో ఘన పరిమాణం ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఆ ఘన పరిమాణంలో సాంద్రత మనం కనుక్కోవచ్చు, ఎందుకంటే అణువులు ఫిక్స్ అయిపోయాయి, అణువుల దూరం. అలాగే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక గాజు కానీ నీరు తీసుకోండి, నీరు తీసుకొని ఒక బీకర్లో పోసుకోండి. బీకర్ నాకు ఘన పరిమాణం తెలుసు కాబట్టి ఫుల్ చేసేసి అప్పుడు అణువులు వాటి మధ్య దూరం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సాంద్రత ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఘన పరిమాణంకి సాంద్రతకు తేడా మీకు అర్థం కావాలి. సాంద్రత అనేది మనము ఒక అణువుల మధ్య దూరంతో కంపేర్ చేస్తుంటాం, ఘన పరిమాణం ఫిక్స్ చేసుకుని. ఓకేనా? సో సాంద్రత అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఘన పరిమాణం అనేది ఏమో వాల్యూమ్, అంటే ఎంత పరిమాణంలో మనము ఆ గాలిని కానీ దాన్ని పెడుతున్నాము. ఎస్ కరెక్ట్, మాస్ బై వాల్యూమ్ కరెక్ట్. ఎవరో ఎస్ ద అమౌంట్ ఆఫ్ డివిఐ పుటకారం కొంచెం నాకు ఆవర్ధం డెఫినేషన్. ఆవర్ధనం నాన్న, ఆవర్ధనం అంటే ఏం లేదు బేట. ఆవర్ధనం అంటే మనము ప్రతిబింబ పరిమాణం పెరుగుతుంది కదా, ఎన్లార్జ్ అనుకుంటున్నాం కదా. ఆవర్ధనం పెరుగుతుందంటే ఇప్పుడు ఆవర్ధనం ఈజ్కోట్ ఏం చేసినావు, ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు, లేదా ప్రతిబింబ దూరం బై వస్తువు దూరం. అదే ఆవర్ధనం పెరగాలంటే ఏం చేయాలా, ప్రతిబింబ దూరం పెరగాల లేదా ప్రతిబింబం ఎత్తు పెరగాల. సో ఆవర్ధనం చెందింది, మ్యాగ్నిఫై అయింది, పెద్దగా ఇమేజ్ వచ్చింది అంటే ఏం చేస్తాము, అక్కడ ప్రతిబింబ దూరము బై వస్తు దూరం, ప్రతిబింబం ఎత్తు బై వస్తువు ఎత్తు. ప్రతిబింబం ఎత్తు పెరిగిందంటే ఆవర్ధనం పెరుగుతూ ఉంటుంది. ఓకే అయిపోయింది, వెరీ గుడ్. స్పేస్ అక్యుపైడ్ బై ద పార్టికల్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. ఓ గ్రేట్ లలితారెడ్డి, రైట్, పీజీసీఆర్టీ. ఎస్ దట్స్ కరెక్ట్. వాల్యూమ్ అంటే అంతే, ఎంత ఆ వాల్యూమ్ లో ఎన్ని అణువులు ఉన్నాయని చెప్తాం. ఇంకేం అర్థం కాలేదంటున్నారు? ఐ మిస్ సమ్ క్వశ్చన్స్. పుటాకార కూడా
పుటాకార కుడాక మధ్య తేలేదు. పుటాకార కుంభాకార చెప్పాం కదన్నా. పుటాకార కుంభాకార ఎంత వీడియోస్ ఉన్నాయి, చాలా చెప్పాను నేను. పుటాకార కుంభాకార కటకం గురించి మీకు ఇంకా డౌట్ ఉంటే డెఫినెట్ గా ఒక్కసారి ప్లీజ్ గో త్రూ దట్. ఎందుకంటే చాలా చెప్పుకున్నాను నాకు తెలిసి పుటాకార కుంభాకార గురించి. పుటా అనగానే మనం చెప్పా కాన్కేవ్ లోపల. ఇప్పుడు దర్పణంకి వచ్చే వరకు ఏంటంటే కాన్కేవ్ ఉంటుంది. క్లాస్ ఓకే. కాన్కేవ్ అంటే మనకి ఏంటంటే లోపల లోయలాగా ఉంటుంది కాబట్టి కాన్కేవ్ ఇది. ఓకే, కాన్కేవ్ లో ఏమవుతుంది మనకు, ఇది ఇటు సైడ్ ఏమో కోటింగ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో కోటింగ్ ఉండదు. సో ఇది కాన్కేవ్. ఒకవేళ కాంతి కిరణాలు ఇక్కడికి వెళ్ళబడ్డాయి అంటే అది కుంభాకార, ఇక్కడికి వెళ్ళబడితే పుటాకార. అది గురించి ఇంగ్లీష్ లో చెప్పండి సార్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి ఇంగ్లీష్ లో చెప్పండి. n is equal to sin I by sin R గురించి ఇంగ్లీష్ లో ఏముంది నాన్న, ఇట్స్ ఎ రేషియో ఆఫ్ ది సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇట్స్ ఎ రేషియో. అంటే సైన్ ఐ అంటే ఏంది, జస్ట్ సింప్లీ n అంటేనేమో ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సైన్ ఐ మీన్స్ సైన్ ఆఫ్ అంటే ఇట్స్ ఎ సైన్ కోణం అంతే. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ది సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంతే. ఇంకా మెసేజ్ చాలా. ఇంకా గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ లో రికార్డెడ్ లింక్ పంపిస్తాను. లోతుగా మళ్ళీ పెట్టండి. ఓకే, ఎస్ ఇంకా కొంచెం టైప్ చేయను ఇప్పుడు నాకు, ఎందుకంటే ఇంత ముందుకు మయోపియా అవన్నీ మనం చెప్పుకుందాం. మయోపియా, హైపర్మెట్రోపియా అవన్నీ చదువుకుందాం. అంటే దూరదృష్టి, దగ్గర దృష్టి అవన్నీ నేర్చుకుందాం. ఇంకా క్లాస్ కాలేదు, అయిపోయిన గురించి నేర్చుకుందాం. అయిపోయినాక ఇంకా డౌట్స్ సార్ అయిపోయింది సార్, డౌట్స్ క్లారిఫై సార్. ఓకే సార్. సార్ ఓకే అదే ట్రై చేశాను సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే వీళ్ళు పిల్లలు కొంతమంది లింక్ అడుగుతున్నారు, మళ్ళీ మాకు ఒక్కసారి చూస్తాను సార్. బాగా చెప్పారు కానీ కొంచెం ఓపెన్ అవ్వట్లేదు అంట సార్. అంటే దే ఆర్ అనేబుల్ టు ఓపెన్ ద లింక్ అంట. అదేదో మరి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్. ఓకే సార్. ఉన్నారా సార్? ఉన్నారా మీరు ఇందులో? ఉన్నారా? ఓకే రైట్. ఓకే సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. రైట్ నాన్న ఇంకేం లేవా? క్లోజ్ చేద్దామంటారా? మెరుపు ఎందుకు వస్తుందనా? గ్రేట్ క్వశ్చన్, వెరీ నైస్. టోటల్ మెరుపు ఎందుకు వస్తుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇవన్నీ కూడా డెఫినెట్ గా వెరీ ఎక్సైటింగ్ టు డెఫినెట్ గా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెరుపు ఎందుకు వస్తుంది, ఆ చార్జ్ ఏమవుతుంది, మేఘాల్లో చార్జ్ ఎలా వస్తుంది, ఆ ఫ్రిక్షన్ ర్యాపిడ్ అవుతుంది, ఆ ఫ్రిక్షన్ వల్ల మనకు చార్జ్ వస్తుంది, ఆ చార్జ్ డిశ్చార్జ్ అవ్వాలి కాబట్టి డెఫినెట్ గా ఏమవుతుంది బెటర్ అంటే మనకు గ్రౌండ్కి వెళ్ళాలి. ఇంకా ఆ చార్జ్ మొత్తం మనకి ఎక్కడికి వెళ్ళాలా, భూమికి వెళ్ళాలా, డిశ్చార్జ్ అవ్వాలి కాబట్టి ఆ టైంలో ఎప్పుడైతే క్లౌడ్స్ కొలైడ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే మనకు చార్జ్ వస్తుంది, ఆ స్టాటిక్ చార్జెస్ వస్తాయి. ఎక్కువ చార్జ్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే అది డిశ్చార్జ్ అవ్వాలి కాబట్టి అది గ్రౌండ్ కు మనకు డిశ్చార్జ్ అవుతుంది. ఆ టైంలో అక్కడ ఏది ఉన్నా కూడా స్మాష్, కంప్లీట్ గా మనకు ఏమి మిగలదు. ఇంకా మొత్తము
ప్లాస్మాగా వెళ్ళిపోతుంది, ప్లాస్మా ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. యా, డైమండ్ గురించి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనం చెప్పుకుందాం నాన్న, ఇంకా చెప్పలేదు, రేపు చెప్తాను, టుమారో క్లాస్లో ఉంటుంది. ఎస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది డైమండ్ కాబట్టి డెఫినెట్గా అది మనకు అందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వస్తుంది. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. వజ్రము పి కాంతి పయంచి అప్పుడు ఏమి జరుగుతుంది? యా, వజ్రంలో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వస్తుంది, సంపూర్ణాంతర పరావర్తనం వస్తుందట. సంపూర్ణాంతర పరావర్తనం ఇంకా మీకు చెప్పలేదు. సో ఇప్పుడు నేను రేపు పోయేది ఎండమాములు కానీ వజ్రము కానీ ఇవన్నీ కూడా చెప్పుకోవాలి రేపు. డెఫినెట్ గా అది ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. కొన్ని వీడియోస్ చూస్తారు రేపు, అసలు ఎలా ఉంటుంది అనేది. నిజానికి లైఫ్ లో అంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక రీసెర్చ్ చేస్తే బాగుంటుంది, ఒక సైంటిస్ట్ కావాలనేది. డెఫినెట్ గా బెటర్. థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ క్లోజ్? ఐ హ్యావ్ ఎ క్లాస్, నెక్స్ట్ క్లాస్ నాకు ఒక 5 minutes లో ఉంది, నేను ఇంకా స్పెండ్ చేయలేను, సారీ. బట్ డెఫినెట్ గా హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. మళ్ళీ ఒకసారి చదవండి అన్న టెక్స్ట్ బుక్ లో అన్నీ ఉంటాయి, మనం దాన్ని కొంచెం చదివినట్టు అర్థమవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ KGBP. అగైన్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. We'll see you tomorrow. Oh, great, madam. Thank you, madam. Bye. Bye, madam. Bye.